What is high risk pregnancy? High risk pregnancy definition also is very tricky because every pregnancy is called pregnancy of unknown risk. 9 months of gestation and then later almost 3 months post delivery session వరకు ఎప్పుడైనా కూడా లో రిస్క్ విమెన్ మే బికమ్ హై రిస్క్. ఇది భయపెట్టడానికి చెప్పేది కాదు. కొన్ని ప్రెగ్నెన్సీస్ హై రిస్క్ ఎట్లా అవుతాయంటే ప్రీవియస్ హిస్టరీ వల్ల. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ విమెన్ హూ హ్యాస్ ప్రీవియస్ లాసెస్, ఒక 3-4 అబార్షన్స్. మేమేంటంటే ఒక వార్ధిలాగా ఉంటాం, విమెన్ని తీసుకుంటూ జాగ్రత్తగా బేబీని డెలివరీ చేసి నియోనటాలజిస్ట్కి అందించడం మా పని. ఒకవేళ కవలలే కనుక గర్భంలో ఉంటే ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే నాకు చాలా ప్యాషన్ ఉంది. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3000 ట్విన్ బర్త్స్. 100కు పైగా ట్రిప్లెట్స్. నలుగురు గురించి ఈజ్ ఎస్, ఐ హ్యావ్ సీన్ 3 women క్యారింగ్ దట్. అందరు హెల్దీయా? నలుగురు 2 కేసెస్లో హెల్దీ అండి. బట్ ఇలాంటి వాళ్ళని అంటే చాలాసార్లు మిస్క్యారేజ్ అయిపోయే అవకాశం ఉంది. సో యాజ్ ద నెంబర్ ఆఫ్ బేబీస్ ఇంక్రీజ్, ది వాట్ హ్యాపెన్స్ ఈజ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ తక్కువ అయిపోతుంది, అంటే ప్రీటర్మ్ బర్త్ ఎక్కువైపోతుంది. ఇచ్చిన డేట్ కన్నా 3 వారాల ముందర డెలివరీ చేయాలి. బికాస్ మదర్ అంతకన్నా తను హ్యాండిల్ చేయలేదు, కాంప్లికేషన్స్, స్టిల్ బర్త్స్ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. వెరస్ ట్రిప్లెట్స్కి వచ్చేసరికి 34, 36, 35 వారాల కల్లా కంపల్సరీ సిజేరియన్ సెక్షన్. ఏ త్రైమాసికంలో ఏ టెస్టులు చేయించుకోవడం అది అత్యవసరము, చేయించుకుంటే బాగుంటుందని ఒక ఎక్స్పర్ట్గా మీరు సూచిస్తారు? తప్పకుండా అండి. మనం ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే ఇంకా పుట్టని బేబీ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గైడ్లైన్స్ ప్రకారం మాట్లాడితే కనీసం ఒక్కొక్క ట్రైమిస్టర్కి ఒక్కొక్క స్కాన్, అంటే మొదటి ట్రైమిస్టర్లో ఒకటి, రెండో ట్రైమిస్టర్లో, మిడ్ ట్రైమిస్టర్లో ఒకటి, థర్డ్ ట్రైమిస్టర్లో ఒకటి. అండ్ ఒక్కొక్క ట్రైమిస్టర్లో మేము బేబీని చూసే విధానంలో తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రైమిస్టర్లో మేము చూసేది ఏంటి అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో మేనరికాలు ఎక్కువగా జరుగుతుంటాయి పెళ్ళిళ్ళు. సో యాక్చువల్గా ఈ పుట్టుకతో వచ్చే జన్యు లోపాలకు కానీ పిల్లలకు వచ్చే పుట్టుక లోపాలకు కానీ మేనరికం ఎంత శాతం వరకు కారణమవుతుంది? మ్యారేజ్ పర్సనలైజ్డ్ చాయిస్. సో బికాజ్ ఇంకా పుట్టని బిడ్డకి ఏదన్నా అవలక్షణాలు కానీ లోపాలు కానీ వస్తాయి అని భయపడి చాలా ఇష్టమైన మనిషిని పెళ్లి చేసుకోకుండా ఉండవలసిన అవసరం లేదు. అయితే ఇట్లాంటి వాళ్ళు సో 3 తరాల నుంచి వచ్చిన వంశవృక్షాన్ని జెనెటిక్స్ పెడిగ్రీ చార్ట్ కింద తీస్తారు. జనాభా తగ్గడం అనేది రానున్న రోజుల్లో అతిపెద్ద సవాలు అని ఈవెన్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే మీ దృష్టిలో అంటే రాను జనాభా తగ్గుతుందా? అధిక సంతానం అనేది ఆ రోజుల్లో ఉండే సమస్య. ఆ తర్వాత కొంతవరకు ఫ్యామిలీ లైఫ్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకున్నారు. ఇప్పుడు న్యూ కల్చర్ ఏంటంటే ఇట్ ఈస్ డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డింగ్ కల్చర్ వేర్ దే కాల్ ఇట్ యాజ్ డబుల్ ఇన్కమ్ అండ్ నో కిడ్స్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిప్రొడక్షన్ కానీ చైల్డ్ బేరింగ్ కానీ పిల్లలకి గురించినది కానీ ఇది హైలీ పర్సనలైజ్డ్. ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు. మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటోనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్+1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాకు స్వాగతం. ప్రస్తుతం మనం యశోద హైటెక్ సిటీలో ఉన్నాం. సో మనం మరొక ప్రత్యేక విభాగాన్ని నేను ముందుకు తీసుకొచ్చాను, మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ రిలేటెడ్గా. సో ఈ విభాగానికి సంబంధించి ఏం జరుగుతుంది ఈ విభాగంలో, సో గత 20 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి ఏంటి, సో వచ్చే 10 yearsలో ఈ విభాగంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా ఈ ఫీటల్ మెడిసిన్కి సంబంధించి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, అంటే ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన పెద్ద ప్రమాదాల నుంచి మనం జాగ్రత్తగా ఉండొచ్చు అనే అంశాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం ఇక్కడ మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ క్లినికల్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న డాక్టర్ సుశీల వావిలాల గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఈ విభాగంలో ఏం జరుగుతుంది అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. ఆల్మోస్ట్ మీకు ఒక 3 దశాబ్దాల అనుభవం ఉంది. సో ఫీటల్ అంటే మెటర్నల్ ఫీటల్ మెడిసిన్
ఈజ్ ఏ యూనిక్ దిస్ థింగ్. సో ఈ మధ్య స్పెషలైజేషన్స్కు సంబంధించి అంటే పెరుగుతున్న క్రమంలో అంటే మీరు మొదట చెప్పండి, అంటే ఫీటల్ మెడిసిన్ వైపు ఎలా అడుగులు వేశారు? సో డాక్టర్ కావాలన్న ఆలోచన ఏంటి? సో మీ కుటుంబ నేపథ్యం ఏంటి? థ్యాంక్ యూ అండి, వాడి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను డాక్టర్ అవ్వాలని మాత్రం అనుకున్నాను. అది ఎందుకు వచ్చింది అనేది నాకు తెలీదు. మేబీ మా ఫ్యామిలీ డాక్టర్ని కూడా చూసి అట్లా రోల్ ప్లే అనేది ఉంటుంది కదా చిన్నపిల్లల్లో, అట్లా అనుకున్నానేమో. ఓకే. ఇన్సిడెంటల్లీ మా తల్లిదండ్రులకి మేము చాలా బహు సంతానం. సో అందరిలోకి నేను కనిష్ట సంతానం, చివరి డాటర్ని. మేము వీఆర్ 9 sisters and 3 brothers. సో మా అమ్మ దాని కృతజ్ఞతగా డాక్టర్ సుశీల అని ఉండేవాళ్ళు గుంటూరులో. మా మదర్ డెలివరీస్కి అంతా హెల్ప్ చేసింది డాక్టర్ సుశీల గారే. ఆవిడ పేరు నాకు పెట్టడం అనేది నా అదృష్టం. మరి నేను డాక్టర్నే అవ్వాలి అనుకోవటం అనేది అది భగవంతుడి దయ. సో ఊహ తెలిసినప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని మాత్రం అనుకున్నాను. కొంచెం కొంచెం పెద్ద అయ్యే కొద్దీ అర్థమైంది కేవలం డాక్టర్ అంటే సరిపోదు, దాంట్లో చాలా చాలా రకాలు ఉన్నాయి అని చెప్పి. నా చదువు అంతా కూడా గుంటూరులోనే జరిగిందండి. అక్కడ స్వస్థలం కూడా అదే. అండ్ మా బాబాయ్ గారి తల్లిదండ్రులతో పాటు మా బాబాయ్ గారు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు పద్మభూషణ్, ఆ ఫ్యామిలీలో పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. సో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణ గారు. అవునండి. ఓకే. సో అంతా కూడా మేము ఆయన నీడలోనే పెరిగాము. నైతిక బాధ్యతలు కానీ విలువలు కానీ అన్నీ కూడా మేము బాబాయ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం అనమాట. సో ఈ కార్యక్రమంలో నేను క్రమేణా పెద్ద అయిన కొద్దీ ఫస్ట్ బండ్లమూడి హనుమాయమ్మ స్కూల్లో స్కూలింగ్ అంతా అయింది. ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఫర్ విమెన్ గుంటూరు, దాంట్లో ఇంటర్మీడియట్ చదివాను. అక్కడి నుంచి గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకొని ఎంబీబీఎస్లో రంగప్రవేశం చేశాను అనమాట. ఒక ఎంబీబీఎస్ మాత్రమే సరిపోదు, మనం చదవాల్సింది చాలా ఉంది అనేది తెలిసింది. మేబీ నాకు పేరు పెట్టినట్టుగా ఆవిడ కూడా సుశీలమ్మ గారే కాబట్టి అదేవిధంగా నేను కూడా ఆబ్స్టెట్రిక్సే తీసుకున్నాను. దీనికి చాలా మా హస్బెండ్ సహకారం ఉంది. ఆయన డాక్టర్ శ్రీకాంత్ అని సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ అపోలో హాస్పిటల్లో పనిచేస్తారు. ఆయన ఎంతో సహకారంతో ఆబ్స్టెట్రిక్స్ తీసుకుంటే మంచిది, గైనోబ్స్టెట్రిక్స్ అని చెప్పి తీసుకున్నాం. అగైన్ గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ విభాగం తీసుకున్న తర్వాత ఇది ఇంకొక మహాసముద్రం, సప్త సముద్రాలు ఇచ్చిన ఇది బయటకు వచ్చినట్టుగా మనం చేస్తున్నప్పుడు ఈ గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్లో కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయనేది తెలిసింది. అప్పుడప్పుడే ఫీటల్ మెడిసిన్ పైకి వస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ నేను చేసినప్పుడు 20 ఏళ్ల క్రితం చేశాను నేను ఫెలోషిప్. ఫెర్నాండస్ హాస్పిటల్లో వర్క్ చేశాను 26 years. మొదటి 2-3 ఏళ్ళు అయిన తర్వాత గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ చేసుకుంటే సరిపోదు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది నాకు చాలా ఇష్టం అనిపించింది. దాంట్లో నుంచి ఫీటల్ మెడిసిన్ సూపర్ స్పెషాలిటీ చేయటం జరిగింది. అది నా నేపథ్యం. డాక్టర్ గారు, సో ఇప్పుడు మనం అంటే అందరికీ వ్యవహారిక భాషలో లేమన్ కూడా అర్థమయ్యేటట్టు సాధారణంగా గర్భం వచ్చిందంటే గైనకాలజీ దగ్గరికి వెళ్తాము, తనే అన్ని చూస్తుంది, డెలివరీ చేస్తుంది. తర్వాత పిల్లలకి ఏదైనా సమస్యలు ఉంటే మనం నానటాలజిస్టో పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇది ఆనవాయితీగా వస్తుంది సాధారణంగా. సో అంటే ఇప్పుడు మీరన్న ఈ మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ అంటే ఏంటి, ఈ గైనకాలజీ విభాగానికి ఈ విభాగం భిన్నంగా ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. ఒక సేయింగ్ ఉన్నట్టుగా ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పర్ట్ ఈజ్ వన్ హూ నోస్ మోర్ అండ్ మోర్ అబౌట్ లెస్ అండ్ లెస్ థింగ్స్. ఓకే. సో చిన్న చిన్న విషయాల గురించి బాగా మనం దీర్ఘంగా చూసి దాంట్లోకి ఎక్స్పర్టీజ్ అంటే ఒక ప్రజ్ఞను తెచ్చుకోవటం, సొసైటీకి దాన్ని అందించడం అనేది ఒక బాధ్యత. మీరు చెప్పినట్టుగా గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ అనేది ఎంబీబీఎస్ తర్వాత తీసుకోవాల్సిన ఒక స్పెషాలిటీ. కానీ ఎట్లాగైతే ఇంటర్నల్ మెడిసిన్ నుంచి కార్డియాలజీ, న్యూరాలజీ, పల్మనాలజీ ఇట్లా ఒక్కొక్క ఆర్గన్కి ఈ రోజుల్లో ఎట్లాగైతే చేంజెస్ వచ్చేసాయో, గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్లో ఆబ్స్టెట్రిక్స్ అంటే గర్భిణీ స్త్రీల సమస్యలు అనేది ఒక కొత్త బ్రాంచ్ కింద రూపొందించి జరిగింది. డిజైన్ అదే అయింది. ఎందుకంటే సొసైటీ మారుతున్న దాని ప్రకారం చాలా చాలా రకరకాల సమస్యలు రావటం మొదలు పెడుతున్నాయి. సో వీ నీడ్ ఎక్స్పర్ట్స్. గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ చేసిన వాళ్ళు తప్పకుండా దే కెన్ ప్రాక్టీస్ ప్రెగ్నెన్సీ కేర్, దాంట్లో డౌటే లేదు. కానీ కొన్ని అకేషన్స్ ఉంటాయి అక్కడ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కేర్ ఈజ్ చాలా రిలేటెడ్ టు ఐదర్ మదర్ రిస్క్ ఆర్ టు ద అన్బోర్న్ బేబీ రిస్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ మదర్ హూ హ్యాస్ ఎ కార్డియక్ ప్రాబ్లం, ఒక చిన్న నర్సింగ్ హోమ్లో ఇలాంటి వాళ్ళని ఒంటరిగా కేర్ తీసుకోవటం అనేది డాక్టర్కి మంచిది కాదు, విమెన్కి మంచిది కాదు, ఫ్యామిలీకి మంచిది కాదు.
సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఇది నేను ఎగ్జాంపుల్గానే చెప్పాను. సో ఇలాంటివి కొన్ని ఎక్స్పర్ట్స్ తీసుకుంటే ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అందరూ కలిపి ఆ పర్టికులర్ విమెన్ని తీసుకుంటే కనుక కేర్ డెలివరీ బాగా ఉంటుంది. అట్లా ఈ మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ అనేది ఆవిర్భవించింది. సో అదర్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇప్పుడు చేంజింగ్ ట్రెండ్స్ ఇన్ ద సొసైటీ. చాలామంది విమెన్ 20 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా కెరీర్ పరంగా కానివ్వండి, ఏదైనా పర్సనల్ చాయిస్ కానివ్వండి, మేబీ లేటర్ పార్ట్ ఆఫ్ 30s వాళ్ళు ప్రెగ్నెన్సీని డిజైన్ చేసుకుంటున్నారు. అంటే 35 సంవత్సరాలు ఇట్లా అవ్వటం వలన వెరీ వెల్, తప్పనిసరిగా అది పర్సనల్ చాయిస్, ఎవరూ దాని గురించి జడ్జిమెంటల్గా ఉండకూడదు. కానీ ఒక ఏజ్ ఒక పరదా దాటింది అంటే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఐదర్ విమెన్కి కానీ లేదంటే ఇంకా పుట్టని బిడ్డకు కానీ. టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అవటం వలన మనం పుట్టని బిడ్డలో ఉండే ఏమన్నా బర్త్ డిఫెక్ట్స్ కానీ, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ కానీ, కొంతవరకు జెనెటిక్ ఇష్యూస్ కానీ కనుక్కోగల కెపాసిటీ వచ్చింది ఇప్పుడు. సో అందుకని ఇలాంటి విమెన్ని మదర్ అండ్ అన్బోర్న్ ఫీటస్ ఈ రెండింటినీ కేర్ చేయడం కోసం మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ అనేది వచ్చింది. దీన్ని పెరినేటాలజీ అని కూడా అంటారు. ఒకసారి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత కేర్ తీసుకునేది నియోనేటాలజిస్ట్. అంటే పిడియాట్రిక్స్లో మళ్ళీ అగైన్ సూపర్ స్పెషాలిటీ చేసి ఫస్ట్ 1 year లేదంటే ఫస్ట్ 1 month దాకా చూసుకునే వాళ్ళు నియోనేటాలజిస్ట్, వాళ్ళు చూసుకుంటారు. మేమేంటంటే ఒక వారధిలాగా ఉంటాం, విమెన్ని తీసుకుంటూ జాగ్రత్తగా బేబీని డెలివరీ చేసి నియోనేటాలజిస్ట్కి అందించడం మా పని ఉంటుంది. మానవ పరిణామ క్రమంలో చూస్తా అంటే ఇప్పుడు మనము సంతానోత్పత్తి రేటు 2.1% ఉంటే ప్రపంచ జనాభా మెయింటైన్ అవుతుంది. దట్ ఈస్ ద హెల్దీయెస్ట్ రేట్ అంటారు. బట్ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతంలో కూడా ఇట్ ఈస్ 1.5 అలా ఉంది. సో ఇది అలార్మింగ్ రేటు. జనాభా తగ్గడం అనేది రానున్న రోజుల్లో అతిపెద్ద సవాలు అని ఈవెన్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే మీ దృష్టిలో అంటే రాను జనాభా తగ్గుతుందా, సంతానోత్పత్తి రేటు ఇంకా గణనీయంగా పడే అవకాశం ఉందా? సో మీరు ఫర్ ది నెక్స్ట్ 50 to 100 yearsకి మీ యొక్క ప్రిడిక్షన్స్ ఏంటి? దట్స్ ఎ లాట్ క్వశ్చన్. నేను నా అభిప్రాయం ఇస్తాను కానీ ఇది కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు. ప్రిడిక్షన్ అందుకే ప్రెడిక్షన్ కన్నా కూడా ట్రెండ్స్ చూస్తున్నాం కాబట్టి బర్త్ ట్రెండ్స్ చెప్పగలను. ఇదివరకు నేనే చాలా పెద్ద ఫ్యామిలీలో పుట్టానని చెప్పాను కదా, అధిక సంతానం అనేది ఆ రోజుల్లో ఉండే సమస్య. ఆ తర్వాత కొంతవరకు ఫ్యామిలీ లైఫ్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకున్నారు. కాంట్రాసెప్టివ్ యూస్ కానివ్వండి, అవేర్నెస్, అండ్ దెన్ సమ్హౌ వాళ్ళందరూ ఏంటంటే బాగా 2 లేక 3 పిల్లలు ఆ టైప్లో వచ్చింది. ఆ తర్వాత ఇది ట్రాన్సిషన్ ఎలా ఉంది అంటే మేము ఒకటే మాకు ఒకటే, సో సింగిల్ చైల్డ్ నార్మ్ అనేది కూడా వచ్చింది. ఇప్పుడు న్యూ కల్చర్ ఏంటంటే ఇట్ ఈస్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డింగ్ కల్చర్ వేర్ దే కాల్ ఇట్ యాజ్ డబుల్ ఇన్కమ్ అండ్ నో కిడ్స్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిప్రొడక్షన్ కానీ చైల్డ్ బేరింగ్ కానీ పిల్లలకి గురించినది కానీ ఇది హైలీ పర్సనలైజ్డ్. ఎవరి ఇండివిజువల్ చాయిస్ ఎలా ఉంటుందనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది. ఐ అగ్రీ, బై అండ్ లార్జ్ అదేంటంటే ఎవరైనా ఇండివిజువల్గా తీసుకున్నా కూడా అది సమాజం మీద రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్గా. సమాజం అంటే ఏంటి, మన కుటుంబాలు, మన వ్యవస్థ సింగిల్ పర్సన్ నుంచి వచ్చిందే కదా. సో ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. సో హై ఫర్టిలిటీ రేట్ అండ్ దెన్ నో వెరీ మోర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ నుంచి నో చిల్డ్రన్ వరకు ఇది ఒక సైకిల్ లాగా మళ్ళీ తిరిగి మళ్ళీ అందుకుంటుంది. సో 100 ఏళ్ల దాకా కాకపోవచ్చు, ఈరోజు నో కిడ్స్ అనుకుంటున్న వాళ్ళు తక్కువ ఉండొచ్చు, తర్వాత మళ్ళీ సింగిల్ కిడ్ రావచ్చు. ఐ హ్యావ్ సీన్ కపుల్స్ హూ ఆర్ ప్లానింగ్ 3rd baby అండ్ వాళ్ళు స్కాన్ కోసం అట్లా వచ్చినప్పుడు 3rd baby హిస్టరీ రాసుకుంటూ ఉంటే నాన్ జడ్జిమెంటల్. ఎస్ మ్యామ్, ఇట్ ఈస్ అవర్ చాయిస్. వీ హ్యావ్ 2 children who are absolutely normal, but still I want to have 3rd. I mean, well, that's very personalized choice. We are not judgmental and we don't talk anything. సో ఇది ఏంటంటే మళ్ళీ అధిక సంతానానికి వెళ్తుంది అనేది నేను చెప్పలేను, బికాస్ అవేర్నెస్ నాలెడ్జ్ చాలా ఉంది కాబట్టి అక్కడ దాకా వెళ్ళకపోవచ్చు. బట్ 2-3 children డెఫినెట్లీ ఎస్. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనే వర్డ్ ఈ మధ్య వింటున్నాము. సో అంతకుముందు గైనకాలజిస్ట్ అనేది ఇప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్స్పర్ట్ అని చెప్పేసి పక్కన యాడ్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. వాట్ ఈజ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది ఒక డిఫైన్ చేయండి. 2, అసలు ఎప్పుడు మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అంటే గైనకాలజిస్ట్ను దాటుకొని యాక్చువల్గా? సో ఆ లక్షణాలు కానీ ఆ పరిస్థితులు కానీ వివరిస్తే సో దట్ జనాలకు అవగాహన వస్తుంది. సో ఐ నీడ్ టు గో ఫర్ ది ఫీటల్ మెడిసిన్. షూర్.
ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది హై రిస్క్ ప్రెగ్నెన్సీ. హై రిస్క్ ప్రెగ్నెన్సీ డెఫినేషన్ ఆల్సో ఈజ్ వెరీ ట్రికీ బికాస్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ కాల్డ్ ప్రెగ్నెన్సీ ఆఫ్ అన్నోన్ రిస్క్. ఒక విమెన్ కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి 9 months ఆఫ్ జెస్టేషన్ అండ్ దెన్ లేటర్ ఆల్మోస్ట్ 3 months పోస్ట్ డెలివరీ సెషన్ వరకు ఎప్పుడైనా కూడా లో రిస్క్ విమెన్ మే బికమ్ హై రిస్క్. ఇది భయపెట్టడానికి చెప్పేది కాదు, ఇవన్నీ ఏంటంటే మెడికల్ ఛాలెంజెస్ మేము తీసుకునేది. బట్ వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ గో వెరీ వెల్ బికాస్ ఇట్ గోస్ విత్ ద నేచర్స్ లా. కొన్ని ప్రెగ్నెన్సీస్ హై రిస్క్ ఎట్లా అవుతాయంటే ప్రీవియస్ హిస్టరీ వలన. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ విమెన్ హూ హ్యాస్ ప్రీవియస్ లాసెస్, ఒక 3-4 అబార్షన్స్, మిస్క్యారేజ్ అంటాం మేము, అబార్షన్స్ కలోకియల్గా అంటాం, ఒక 3-4 అబార్షన్స్ అట్లా అయినప్పుడు ఏంటంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ సంథింగ్ దట్ వీ నీడ్ టు ఇవాల్యుయేట్ హర్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందరనే చేసుకోవాలి. అండ్ కోవిడ్ వచ్చిన తర్వాత మనందరికీ కోమార్బిడిటీస్ ఇవన్నీ బాగా అర్థమైపోయినాయి. మెడికల్ డిజార్డర్స్ అంటే లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆర్ రొమటాయిడ్ ప్రాబ్లమ్స్, ఇందా చెప్పినట్టు కార్డియక్ ప్రాబ్లం, ఏదైనా కూడా. సో ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ముందరనే వాళ్ళకు ఒక కొంత ఆరోగ్యపరమైన సమస్య ఏదో ఉంది. అలాంటి వాటిని ఏంటంటే వి డోంట్ ప్లే గాడ్స్, అవి మనం రెగ్యులేట్ చేసుకోవాలి, మాడ్యులేట్ చేసుకోవాలి. చేసి విమెన్ స్టేబుల్గా ఉన్నప్పుడు దెన్ వీ సజెస్ట్ దట్ ఎస్ షీ కెన్ గో హెడ్ విత్ ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. లైక్ లో రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పాను, వాస్ట్ మెజారిటీ ఆఫ్ ది బేబీస్ ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్. హ్యావింగ్ సెడ్ దట్ 3 to 5% ఆఫ్ ప్రెగ్నెన్సీ స్టిల్ క్యాన్ బి హై రిస్క్. లైక్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అనేది బర్త్ డిఫెక్ట్స్ చూసుకుంటే ఇండియాలో చాలా కామన్ డిజార్డర్ ఈ బర్త్ డిఫెక్ట్స్. దీనికి ఫోలిక్ యాసిడ్ తీసుకోవటం వలన వీ కెన్ రెడ్యూస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ స్పైనా బైఫిడా కానీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అంటారు. అంటే ఏంటంటే వెన్నెముక కానీ లేదంటే తల భాగం కానీ కొంత ఓపెన్ ఉండి లోపల ఉన్న మెదడు లేదంటే గుజ్జు బయటకు వచ్చి కనిపించడం అనమాట. ఇండియాలో ఇది చాలా కామన్ బర్త్ డిఫెక్ట్. సో చిన్న ట్రిక్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ముందర ఒక 3 నెలల ముందర నుంచి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే దీన్ని మనం 5% నుంచి 3% దాకా రెడ్యూస్ చేయొచ్చు. సో ఇలాంటి ఏంటంటే జనరల్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్స్ కూడా ఇస్తారు. బట్ ప్రీవియస్గా బర్త్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ని కనుక వాళ్ళు కన్సల్ట్ చేస్తే ద బెనిఫిట్ విడ్ బి మోర్. ఆల్సో ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ డిజార్డర్స్ ఇన్ ద మదర్, విమెన్ హూ ఈస్ హ్యావింగ్ సమ్ హెల్త్ ఇష్యూ, దే మీటింగ్ ప్రీ కన్సెప్షనల్, దట్ ఈస్ ద ఐడియల్ వే టు గో. అండ్ కరెంట్ ప్రెగ్నెన్సీ ఐదర్ మదర్కి డయాబెటీస్ రావచ్చు, లేకపోతే హైపర్ టెన్షన్ ఇట్లాంటివి ఏమన్నా రావచ్చు. Vast majority of the cases again can be dealt in the small setups and nursing homes if they have the facility. Whereas దానికన్నా ఎక్కువ అయినప్పుడు మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ కావాల్సి ఉంటుంది. అట్లాగే లో బర్త్ వెయిట్, బర్త్ డిఫెక్ట్స్, సో అబ్నార్మాలిటీ ఉన్న స్కాన్ రిపోర్ట్ తీసుకొని వచ్చారనుకోండి. ఈ రోజున బేబీ స్క్రీనింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ చేసినప్పుడు చేయటానికి ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కావాలి. అంటే రేడియాలజిస్ట్ కూడా చేస్తారు, చాలామంది క్వాలిఫైడ్ అండ్ బోర్డ్ సర్టిఫైడ్ వాళ్ళు చేస్తే ఏంటంటే డౌన్ సిండ్రోమ్ రిస్క్ వచ్చే అవకాశం ఉందా లేదా తెలుస్తుంది. అవకాశం ఎక్కువ ఉన్నప్పుడు అంటే హై రిస్క్ ఫర్ డౌన్ సిండ్రోమ్ అంటే వాళ్ళకి ఫర్దర్ టెస్ట్ అవసరం అవుతుంది. అంటే ఊమ్లోకి నీడిల్ పెట్టి ఉమ్మనీరు తీసి పరీక్ష పంపించడం కానీ, లేదంటే అగైన్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఏమన్నా హిస్టరీ ఉంటే కనుక మాయ నుంచి ముక్క తీసి పరీక్ష చేయటం, దాన్ని కొరియానిక్ వెల్లస్ శాంప్లింగ్ అంటారు. ఇలాంటివి కూడా చేయడానికి ఇప్పుడు తెలుసుకునే ఆపర్చునిటీ ఉంది మనకి. ఎందుకంటే నాట్ ఓన్లీ గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్, మెడికల్ అండ్ దెన్ ఇమేజింగ్ అండ్ జెనెటిక్స్ హ్యావ్ ఇవాల్వ్డ్ సో మచ్. సో మెనీ థింగ్స్ ఆర్ గెటింగ్ అన్ఎర్త్డ్. మనం చూసే ముందరనే, పుట్టక ముందరనే తెలుసుకునేకి అవకాశం ఉంది. సో వీటిని యూటిలైజ్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మేనరికాలు ఎక్కువగా జరుగుతుంటాయి. పెళ్ళిళ్ళు పుట్టుకతో వచ్చే జన్యు లోపాలకు కానీ, పిల్లలకు వచ్చే పుట్టుక లోపాలకు కానీ మేనరికం ఎంత శాతం వరకు కారణమవుతుంది? సో మేనరికం అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి వచ్చినప్పుడు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? సో వాళ్ళకి ఏమైనా ఎక్కువ డయాగ్నోస్టిక్ టెస్ట్లు అవసరమా? వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? షూర్, తప్పకుండా అండి. కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటే మేనరికంతో వచ్చే పెళ్ళిళ్ళు అనేవి ఇండియాలో కామన్, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కామన్. అయితే అగైన్ మ్యారేజ్ పర్సనలైజ్డ్ చాయిస్. సో బికాజ్ ఇంకా పుట్టని బిడ్డకి ఏదన్నా అవలక్షణాలు కానీ లోపాలు కానీ వస్తాయి అని భయపడి చాలా ఇష్టమైన మనిషిని పెళ్లి చేసుకోకుండా ఉండవలసిన అవసరం లేదు. అయితే ఇట్లాంటి వాళ్ళు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తే బాగా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే నాట్ ఓన్లీ
ఆ జనరేషన్ ఈ ఇద్దరు అంటే కపుల్ అవ్వాలనుకుంటున్న యంగ్ పీపులే కాకుండా, బాయ్ అండ్ గర్లే కాకుండా, వాళ్ళ పెద్ద తరాలు అంటే వాళ్ళ మదరు ఫాదర్కి కూడా మెనరికం అయి ఉండొచ్చు. సో 3 తరాల నుంచి వచ్చిన వంశవృక్షాన్ని జెనెటిక్స్ పెడిగ్రీ చార్ట్ కింద తీస్తారు. సో దాంట్లో ఏ పర్టికులర్ వ్యాధి అనేది వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అనేది తప్పకుండా ఐడెంటిఫై చేయడానికి కారణం ఉంటుంది. దెన్ మనకి థాలసీమియా అనేది చాలా కామన్ ఇండియాలో. అది కానీ స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అంటారు, అంటే బేబీ మజిల్స్ వీక్నెస్ వలన లేవలేకపోవటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా చాలా కామన్. ఇలాంటి వాటికి మేము కన్సాంగ్వినస్ మ్యారేజ్తో వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా స్క్రీనింగ్ చేస్తాం. ఇది కాకుండా పర్టికులర్గా కొన్ని మెటబాలిక్ సిండ్రోమ్స్ అనేవి ఉంటాయి. ఒక 4-5 చాలా కామన్ థింగ్స్ ఉన్నాయి ఇండియాలో. వాటికి కూడా అవసరమైతే టెస్ట్ చేస్తాం అనమాట. సో సింపుల్ క్యారియోటైప్ వలన ఇది అవ్వదు. పెడిగ్రీ చార్ట్ తీసుకొని వాళ్ళ వంశంలో ఏమేమి జరుగుతున్నాయి అనేది చూసినప్పుడు ఏ టెస్ట్ చేయాలి ఈ కపుల్కి అనేది తెలుస్తుంది అన్నమాట. డెఫినెట్లీ ఈ టెస్ట్ కనుక చేయించుకొని ముందర గో హెడ్ తీసుకుంటే దే డెఫినెట్లీ కెన్ గో ఫర్ ది కన్సాంగ్వినస్ మ్యారేజ్. హాయ్ వివర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. సో డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా మనకు కవలలు పుట్టడము జరుగుతుంది ఈ మధ్య ఎక్కువగా. సో ఐవీఎఫ్ ద్వారా ఇంకొద్దిగా శాతం పెరిగిందని చెప్పేసి అంటారు. ఇందులో వాస్తవం ఎంత? ఒకవేళ కవలలే కనుక గర్భంలో ఉంటే అటు తల్లికి కానీ లేదా ఈ పిండాలకు కానీ అదనపు ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే నాకు చాలా ప్యాషన్ అండి. ఐ హావ్ ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3000 ట్విన్ బర్త్స్. ఓకే, గ్రేట్. అండ్ దెన్ 100 ట్రిప్లెట్స్ బర్త్స్. సో ఇక్కడ ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టుగా కమల పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటేనే దట్ ఆటోమేటికలీ విల్ బికమ్ ఏ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సో కమల పిల్లలు రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. దాంట్లో ఐవీఎఫ్ అనేది చాలా ముఖ్యం. మోర్ దెన్ ఐవీఎఫ్ వీ కాల్ ఇట్ యాజ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళిపోవటం కాదు. కొలోకియల్గా మనం ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అనుకుంటారు. అది కాకుండా మెడిసిన్స్, ఎగ్ రిలీజ్ అవడానికి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు కూడా ఒక అండము ఒక స్పర్మ్ తోటి కలిస్తే ఒక బేబీ వస్తుంది. ఈ ఎగ్ రిలీజింగ్కి మెడిసిన్స్ ఇస్తే దాంతో 2-3 అండాలు తయారవ్వచ్చు. సో ఇట్లాంటి వాటి వలన అంటే మెడికల్ ట్రీట్మెంట్ వలన కూడా కమల పిల్లలు వచ్చే అవకాశం ఉంది. బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైపర్ ఓవ్యులేషన్ అంటే ఆటోమేటిక్గా బై నేచరే మోర్ దాన్ 1 ఎగ్ రిలీజ్ అయ్యే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. మదర్ సైడ్ నుంచి ఇట్లా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ట్విన్స్ ఉంటే కనుక వీళ్ళకి ట్విన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అగైన్ వి థాట్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ మోర్ దాన్ 35 years, మోర్ దాన్ 40 years వెన్ విమెన్ ఆర్ ప్లానింగ్ బేబీస్, అట్లాంటప్పుడు కూడా ఈ ట్విన్స్ పుట్టే అవకాశం ఉందన్నమాట. ఇవి కాకుండా అఫ్కోర్స్ ఐవీఎఫ్ అనేది వన్ ఆఫ్ ది థింగ్స్. సో ఇఫ్ ఎ విమెన్ ఈజ్ క్యారింగ్ 2 babies ఆర్ 3 babies, అంటే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ క్యారీ చేస్తే న్యాచురల్లీ ద ప్రెగ్నెన్సీ రిస్క్ ఈస్ చేంజ్డ్. సో ఇట్ బికమ్స్ ఏ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. దీనికి విమెన్ రిలేటెడ్ ఛాలెంజెస్ రావచ్చు, లేదంటే బేబీ రిలేటెడ్ ఛాలెంజెస్ రావచ్చు. విమెన్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఏంటి అంటే హైపర్ టెన్షన్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ. తనకి ముందరంతా హెల్త్ బాగానే ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఆర్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ప్రీ టర్మ్ బర్త్, ఇవి పక్కన పెట్టి 3 పిల్లల్ని 2 పిల్లల్ని మోయాలంటే మాటలు కాదు. సో వాళ్ళకి మెకానికల్ ప్రాబ్లమ్స్, బ్యాక్ ఏక్, లెగ్ పెయిన్స్, ఇలాంటివన్నీ ఉండే అవకాశం చాలా ఉంటుంది. అండ్ ఇండియాలో కామనెస్ట్ ఈజ్ ఎనీమియా. సో రక్తహీనత అనేది కూడా వీళ్ళలో కామన్ ఉంటుంది అన్నమాట. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రాంలో మనం వాళ్ళని కేర్ తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ నాట్ 100%, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ క్యాన్ ప్రివెంట్ ఆర్ ట్రీట్ సమ్ టైమ్స్. ఇంకపోతే పిల్లల విషయంకి వస్తే ఏంటంటే కమల పిల్లల్లో చాలా రకాలు ఉంటారు. ముఖ్యంగా ఒక బేబీ, సింగిల్ బేబీ ఉంది అంటే ఒక బేబీ, ఒక ఉమ్మనీటి సంచి, ఒక ప్లసెంటా ఇలా ఉంటుంది. సో న్యాచురల్లీ 2 బేబీస్ ఉన్నప్పుడు 2 బేబీస్, 2 ప్లసెంటా, 2 ఉమ్మనీటి సంచి ఇట్లా ఉంటే కొరియానిసిటీ అంటాం.
ఇది చాలా సేఫ్ ప్రెగ్నెన్సీ. సో వీళ్ళని డైకోరియానిక్ ట్విన్స్ అంటారు, ఫ్రెటర్నల్ ట్విన్స్ అంటారు. అంటే రెండు మోస్ట్ లైక్లీ 2 అండాల నుంచి వచ్చారనమాట వాళ్ళు. సో ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క ప్లసెంటా ఉంది అంటే పవర్ సప్లై కొలోకియల్గా అర్థం చేసుకోవాలంటే మదర్ నుంచి బ్లడ్ తీసుకొని బేబీకి అందించే ఆర్గన్. ఈచ్ బేబీకి ఒక్కొక్క సెపరేట్ ఉంటే అది చాలా కంపారిటివ్లీ లో రిస్క్ ప్రెగ్నెన్సీ బికాజ్ మెనీ ఛాలెంజెస్ ఉండవు. ఇంకొక వెరైటీ ఏంటంటే ఐడెంటికల్ ట్విన్స్. సినిమా ఉంది కదండి మన హలో బ్రదర్ టైప్స్. సో దాంట్లో ఏంటంటే ఒకటే బ్యాగ్లో ప్లసెంటా ఒకటే ఉంటుంది కానీ ఉమ్మనీటి సంచులు 2 ఉంటాయి. సో అట్లా ఉన్న వాటిని ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. ఈ ఐడెంటికల్ ట్విన్స్ ఒకటే మాయ ఉండటం వలన వాళ్ళు ఏంటంటే దే ఆర్ కనెక్టెడ్ త్రూ ప్లసెంటా. సర్క్యులేషన్లో ప్లసెంటా నుంచి కనెక్ట్ అవుతుంది అనమాట. మన ట్రాఫిక్ చూస్తే 2-way ట్రాఫిక్ ఉంటుంది కదా, ఏ పాయింట్ టు బి పాయింట్ అండ్ బి టు ఏ పాయింట్ అగైన్. ఇట్లా సర్క్యులేషన్ 2 వైపులా తిరుగుతుంటే ప్రాబ్లం ఉండదు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే అది 1-way ట్రాఫిక్ లాగా ఒకవైపు నుంచే వెళ్తుంది. సో ఒక బేబీ రెండో బేబీకి రక్తం ఇస్తూ పోతుంటుంది, రెండో బేబీ తీసుకుంటోంది, రిటర్న్ ఇవ్వట్లేదు. సో దీన్ని డోనర్ బికాజ్ బ్లడ్ ఇస్తోంది, ఇంకో బేబీ తీసుకుంటోంది కాబట్టి రెసిపియంట్ అంటారు. సో ఈ కండిషన్ని ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్ సిండ్రోమ్ అంటారు. ఇది మాయ ఒకటి ఉన్న వాటిల్లోనే డెవలప్ అవుతుంది ఈ కండిషన్. సో ఇట్లాంటిది ఆల్మోస్ట్ అగైన్ మాయ ఒకటి ఉన్నప్పుడు మోనోకొరియానిక్ ట్విన్స్ కూడా 95% ఆఫ్ ప్రెగ్నెన్సీస్ గో వెల్. 5%లో మాత్రం ఇలాంటి ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. 20 years ago అమెరికాకి నుండి లండన్కి పేషెంట్స్ మేము అఫోర్డబుల్ విమెన్ని మేము రిఫర్ చేసాము ప్రొసీజర్ కోసం, లేజర్ ప్రొసీజర్ కోసం. బట్ ఇప్పుడు ఇండియాలో చాలా చోట్ల ఇది జరుగుతుందండి. లేజర్ ప్రొసీజర్ ద్వారా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక బేబీకి ఎక్కువ రక్తం వెళ్తుంది, ఒక బేబీకి తక్కువ రక్తం వెళ్తుంది. సో కడుపులో గర్భంలో ఉన్న పిండాలకి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సో అంటే ఏ సందర్భాల్లో అవసరం వస్తుంది, అది ఎలా చేస్తారు, సో దాని గురించి ఇది ట్విన్ ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్ సిండ్రోమ్ గురించి ముందరే భయపడిపోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది buy 1 get 1 ఆఫర్. యు ఆర్ ప్లానింగ్ ఏ బేబీ, యూ గాట్ సెకండ్ బేబీ యాజ్ వెల్. సో ఇది కేవలం మాయ ఒకటి ఉన్న వాళ్ళలోనే అవుతుంది. అందుకని ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కెడ్యూల్స్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. బికాస్ స్కాన్ ఈజ్ అమేజింగ్ దీస్ డేస్ టెక్నాలజీ. 2 మాయలు ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతి 3-4 వారాలకి స్కెడ్యూల్ ప్రకారం స్కాన్కి రావాలి. సో దాంట్లో ఈచ్ బేబీలో అవయవాల లోపం ఏమన్నా ఉందా, లేకపోతే ఉమ్మనీరు కరెక్ట్గా ఉందా లేదా, బేబీ గ్రోత్ బాగుందా, బేబీకి బ్లడ్ సప్లై బాగుందా, ఇవన్నీ డాప్లర్ వీటన్నిటి వల్ల చూస్తాం అనమాట. వెరాజ్ మాయ ఒకటే ఉన్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఎవ్రీ 2 weeksకి స్కాన్ ఉంటుంది. ఈ 2 weeksలో స్కాన్ చేసినప్పుడు మనం నిజంగానే రెండింటి మధ్య కనెక్షన్స్లో 2-way 2 విధాలుగా వెళ్తుందా బ్లడ్, లేదంటే ఒకటే బేబీ నుంచి ఇంకో బేబీకి వెళ్ళి ఆగిపోయి ఇది TTTS అనేది డెవలప్ అవుతుందా అనేది అల్ట్రాసౌండ్ బై స్కానింగ్ వల్ల బాగా తెలుసుకోవచ్చు. ఇంకోటి మేడం, ఇప్పుడు ఈ అనామలీ స్కాన్ అంటాం కదా, సో అది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, ఎందుకంటే అది సరైన సమయంలో పోవడం వల్ల సో NICUలో ఎక్కువ కాలం ఉండాల్సి వస్తుంది. అది ఒక రకంగా కుటుంబాలకు ఆర్థిక భారంగా మారుతుందన్న వార్త ఉంది. ఇందులో వాస్తవం ఎంతో వివరించండి. ఎనామలీ స్కాన్, అదర్వైజ్ కాల్డ్ ఎనాటమీ స్కాన్, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది బై అండ్ లార్జ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ మొత్తాన్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. ఇప్పుడు టెక్నాలజీ పెరగటం వలన 50% ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్ వీ కెన్ ఐడెంటిఫై ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ ఇట్ సెల్ఫ్. బర్త్ డిఫెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యానెన్కెఫ్లీ అంటారు, అంటే బేబీకి పైన స్కల్ లేకుండా పుట్టే అవకాశం. అది 100% ఫ్యాటల్. న్యాచురల్లీ కదా, బ్రెయిన్ డెవలప్ అవ్వకపోతే బతకలేదు బేబీ. సో దీన్ని మనం 11 వారాల కల్లా ఐడెంటిఫై చేసేసేయచ్చు. అట్లా కొన్ని స్పెషల్ ఛాలెంజెస్ని, లిమ్స్ బాగా ఏర్పడినాయా లేదా, ఇట్లాంటివన్నీ కూడా మనం 11 నుంచి 13 వారాల లోపల స్కాన్లో చేయొచ్చు. దీన్ని NT స్కాన్ అంటారు, బికాస్ డౌన్ సిండ్రోమ్ కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇంకపోతే ఏంటంటే మిడిల్ పార్ట్ వచ్చేసరికి మిడ్ ట్రైమిస్టర్ 20 weeks అనామలీ స్కాన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో అయిన వాటికన్నా కూడా బెటర్గా చూడొచ్చు బేబీని. బేబీ ఒక అరచేయి అంత పెరిగి ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో అది చాలా బాగా కనిపిస్తుంది. సో ఒక బేబీ ఉందా, 2 బేబీస్ ఉన్నారా, బికాస్ ప్రీవియస్గా మనం చూడకపోతే కనుక. అండ్ ఈ బేబీలో ఇప్పుడు డేటింగ్ ఎంత, సో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు ఇస్తున్నాను, లేదంటే ఈ బేబీ గ్రోత్ బాగా ఉందా. అండ్ లాస్ట్ విషయం ఏంటంటే ఎనామలీస్, దట్ ఈస్ బర్త్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది డెఫినెట్గా కనుక్కోవచ్చు. దీంతో పాటు సర్వైకల్ లెంత్ స్కాన్ అని కూడా చేస్తామన్నమాట. అంటే గర్భసంచి ద్వారం ఎంత ఉందని చూస్తాము. అది మామూలుగా 1 inch ఉండాలి, 2.5 centimeters.
దానికన్నా తక్కువ ఉంటే ఆ విమెన్కి ప్రీ టర్మ్ బర్త్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్ఐసియు. అదర్వైజ్ ఎనామలీ స్కాన్కి డైరెక్ట్గా ఎన్ఐసియుకి అంత సంబంధం లేదు, కనెక్షన్ లేదు. బట్ ఎనామలీ స్కాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వీ హ్యావ్ టు సీ ది బేబీ డెవలప్మెంట్ ప్రాపర్లీ. థర్డ్ ట్రైమిస్టర్లో చేసే స్కాన్ ఏంటంటే మోస్ట్లీ గ్రోత్ స్కాన్. అంటే ఈ నెలకి బేబీ ఇంత ఉండాలి అనేది ఒక పద్ధతి ఉన్నది. 28 weeks అంటే 7th month కంప్లీట్ అయ్యేసరికి వీ ఎక్స్పెక్ట్ ద బేబీ టు బి 1 kg. బై అండ్ లార్జ్ ఇండియాలో 2.5 to 2.8 kilograms ఈజ్ ద న్యూ బోర్న్ వెయిట్. సో ఇది అంతకన్నా తక్కువ బరువు పుడితే కనుక లో బర్త్ వెయిట్. సో దీన్ని గ్రోత్ రెస్ట్రిక్షన్ కానీ రకరకాల పేర్లు ఉన్నాయి. అట్లా తక్కువ బరువుతో పుట్టినప్పుడు లేదంటే తొందరగా ముందరగా పుట్టినప్పుడు 37 వారాల లోపల పుట్టినప్పుడు ఈ బేబీస్కి ఎన్ఐసియు చికిత్స అవసరం పడవచ్చు. సో ఇంకోటి మేడం, అంటే మీరు ఇంతకుముందు త్రిబుల్-T సిండ్రోమ్ అన్నారు కదా, సో లేజర్ చికిత్స అవసరం పడుతుంది అన్నారు కదా. సో ఈ లేజర్ చికిత్స అంటే ఇప్పుడు గర్భస్థ శిశువులకు సంబంధించి రక్తనాళాలను వేరు చేసే కార్యక్రమం ట్విన్ ప్రెగ్నెన్సీలో. సో ఇది ఎలా చేస్తారు, ఇలా చేస్తూ అంటే 2 ప్రాణాలను ఎలా కాపాడతారు? సో యూ హ్యావ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి సో ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇందాక అనుకున్నట్టుగా ఇది ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్ సిండ్రోమ్ అనేది చాలా రేర్. వాస్ట్ మెజారిటీ 2 to 3% మొత్తం ట్విన్స్ తీసుకుంటేనే 3 నుంచి 5% వరకు ట్విన్స్ ఉంటారు. దాంట్లో మళ్ళీ మోనోకొరియానిక్స్ చాలా తక్కువ, 30% ఉంటారు. దాంట్లో కూడా 95% ప్రెగ్నెన్సీస్ చాలా బాగుంటాయి. సో వాట్ వీఆర్ టాకింగ్ నవ్ ఈస్ దట్ రేర్ ప్రాబ్లం. ఈ మోనోకొరియానిక్ అంటే ఐడెంటికల్ ట్విన్స్లో మాయ ఒకటే ఉండటం వలన, ఇద్దరి నుంచి రక్తనాళాల్లో అటాచ్మెంట్ ఉండటం వలన, ప్లసెంటాలో బేబీస్ చాలా బ్యూటిఫుల్ ఉంటారు, వండర్ఫుల్. బట్ ప్లసెంటాలో ఈ కనెక్షన్స్ ఉండటం వలన ఈ కనెక్షన్స్ని లైక్ లేజర్ వీ హ్యావ్ టు కోయాగులేట్, అంటే హీట్ వెల్డింగ్ చేస్తుంటారు కదా, అట్లా చేసి రక్తనాళాలు మూసుకుపోయి చేయటం అనమాట. అసలు లేజర్ ట్రీట్మెంటే లేకపోతే మోనోకొరియానిక్ ట్విన్స్ అగైన్ ఐడెంటికల్ ట్విన్స్లో 90 భాగాలు అవుట్కమ్ బాగుండదు. 10% మాత్రమే ఆ బేబీస్ బతకొచ్చు. బట్ లేజర్ చేయటం వల్ల ఏంటంటే మనం ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ది కేసెస్ వీ కెన్ హ్యాండిల్ దిస్ వెరీ వెల్. కానీ ఇవి చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కాబట్టి చాలా మానిటరింగ్ ఉంటుంది. ఇప్పుడు కవలలు ఉన్నప్పుడు అంటే నార్మల్ డెలివరీ సాధ్యమవుతుందా? ఏ సందర్భాల్లో సిజేరియన్ చేస్తారు? సో ఇదొక క్వశ్చన్ అయితే, ఇప్పుడు యాక్చువల్గా సిజేరియన్లు పెరుగుతున్నాయి. ఈ గైనకాలజిస్టులు అంటే ప్రైవేట్లో ఇట్ ఈస్ మోర్ దాన్ 60%. సో బట్ వరల్డ్ WHO 20%, 27% మాత్రమే ఉంది అని చెప్పేసి అంటారు కదా. అంటే ఎందుకు పెరుగుతున్నాయి, మీ అభిప్రాయం ఏంటి? సో దీని గురించి కూడా చెప్తాను. షూర్, దిస్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ట్విన్ ప్రెగ్నెన్సీ అలోన్ ఈజ్ నాట్ ఎన్ ఇండికేషన్ టు డూ C-section. ఒక ఉమెన్కి 2 బేబీస్ని తను క్యారీ చేస్తున్నారు కదా అని మనం సెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. హ్యావింగ్ సెడ్ దట్ దెర్ ఆర్ డెఫినెట్లీ ఇండికేషన్స్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ట్విన్స్ చెప్పాను కదా ఇందాక, ఐడెంటికల్ ట్విన్స్లో ఒకే ప్లసెంటా అండ్ ఒకటే నీటి సంచిలో ఉన్న పిల్లలు ఉంటారు. సో దీస్ ఆర్ కాల్డ్ మోనోకొరియానిక్, మోనో ఆమ్నియాటిక్. అంటే వీళ్ళకి ఏంటి అంటే ఉమ్మనీటి సంచి కూడా ఒకటే. సో ఇట్లాంటి వాటికి నార్మల్గా చేయలేం, ఇంపాసిబుల్. బికాజ్ 2 కార్డ్స్ పెనవేసుకుపోతాయి, 2 బేబీస్ది హార్ట్ బీట్ ఆగిపోతుంది. కార్డ్ యాక్సిడెంట్స్ ఆర్ మోర్ కామన్. అందుకని ఇట్లా మోనోకొరియానిక్, మోనోయామ్నియోటిక్ ట్విన్స్ ఉంటే డెఫినెట్లీ సిజేరియన్ సెక్షన్ చేయాలి. ఇందాక మనం ట్విన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒక మదర్కి 3 or 4 బేబీస్ ఉన్నారనుకోండి, 3 బేబీస్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ నార్మల్ బర్త్. ఎందుకంటే ఫస్ట్ బేబీ వచ్చిన తర్వాత 2వ బేబీ రావడానికి టైం పడుతుంది, 3వ బేబీ రావడానికి ఇంకా టైం పడుతుంది. అప్పుడు ఆ బేబీకి ఏంటంటే ఆక్సిజన్ తక్కువ ఉండి దానికి రిలేటెడ్ డ్యామేజెస్ వచ్చే అవకాశం ఉంది. సో ట్రిప్లెట్స్ ప్రెగ్నెన్సీ ఈజ్ కంప్లీట్లీ సిజేరియన్ సెక్షన్. అట్లా కాకుండా నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఉండి ఆర్ ఐడెంటికల్ ట్విన్స్లో కూడా 2 అమ్నియోటిక్ సాక్స్ వేరే ఉంటే కనుక మొదటి బేబీ హెడ్ డౌన్ పొజిషన్లో ఉంటే నార్మల్కి ట్రై చేయొచ్చు. అలా కాకుండా ఎదురుకాళ్ళతో ఉన్నారంటారు కదా, అంటే బేబీ తలపైకి కాళ్ళ కిందకి ఉంటే కనుక నార్మల్ డెలివరీ నాట్ పాసిబుల్. బేబీ అడ్డంగా ఉంటే నాట్ పాసిబుల్. ప్లసెంటా మాయ అంటారు, అది లోలయింగ్. చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు ఏంటి లోలయింగ్ ప్లసెంటా అని చెప్పి. సో డోర్ ఉన్నప్పుడు బేబీ బయటికి రావాలనుకోండి, ఆ డోర్, ఆ పాత్, ఎగ్జిట్ పాత్ క్లియర్గా ఉండాలి. అక్కడ ప్లసెంటా అడ్డం కొట్టేసిందంటే బయటికి రాలేదు బేబీ. సో న్యాచురల్లీ ప్లసెంటా ప్రీవియా కానీ లోలయింగ్ ప్లసెంటా కానీ అంటాం. 36 వారాలప్పుడు కన్ఫర్మ్ చేస్తామని. అలా ఉంటే కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కండక్ట్ నార్మల్ బర్త్. ఇవన్నీ కొన్ని అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్స్. బట్ మదర్ యంగ్ ఏజ్ ఉండి తనకి ప్రెగ్నెన్సీలో ఛాలెంజెస్ ఏమీ లేకుండా ఉండి ప్రెగ్నెన్సీ 9 నెలలు బాగా గడిచి
ఇద్దరు పిల్లలకి బర్త్ డిఫెక్ట్స్ కానీ గ్రోత్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేకుండా ఉంది. మొదటి బేబీ తల కిందకుండి గర్భసంచి ద్వారం దగ్గరికి ఉండి ఆ మదర్కి కనుక న్యాచురల్గా పెయిన్స్ 36-37 వారాలప్పుడు వస్తే డెఫినెట్గా నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ సో మెనీ ఇఫ్స్ అండ్ బట్స్. వీటన్నిటిలో కూడా ఒక బాటమ్ లైన్ ఉంది. ఏంటి అంటే ఇవన్నీ ఉన్నా కూడా విమెన్ వచ్చి నేను చాలా 9 నెలలు చాలా కష్టపడిపోయాను డాక్టర్, నాకు ఇంకెప్పుడు వద్దండి, నాకు సెక్షన్ చేసేయండి అని. సో వెల్, దిస్ ఈస్ రెస్పెక్ట్ఫుల్ మెటర్నిటీ. సో ఇఫ్ ఎ విమెన్ వాంట్స్ దట్ షీ వాంట్స్ టు గో ఫర్ సిజేరియన్ సెక్షన్, వీ షుడ్ నాట్ బి స్టాపింగ్ ఇట్. బట్ మనం దానికి ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలి. అమ్మ సిజేరియన్ చేయించుకుంటే మీకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, లేకపోతే ఇట్ ఈస్ అన్ ఆపరేషన్, ఇట్ ఈస్ అ మేజర్ ఆపరేషన్. సో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. అది చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే నార్మల్కి తప్పకుండా ట్రై చేయొచ్చు. యాక్చువల్గా గర్భాన్ని 9 నెలలు దాన్ని 3 భాగాలుగా 3 నెలలకు ఒకసారి ట్రైమినిస్టర్ అంటున్నాం మనం. మొదటి త్రైమాసికం, రెండో త్రైమాసికం, మూడో త్రైమాసికం. సో ఇప్పుడు మీరన్నట్టు మనం మొదటి త్రైమాసికంలో చాలా ఎర్లీ ఏజ్లోనే లోపాలను మనం గుర్తించే అవకాశం ఉందని చెప్పేసి పెరుగుతున్న టెక్నాలజీతోని సాధ్యమవుతుంది అంటున్నారు. సో ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, సో ఇప్పుడు వాట్ ఈస్ ద స్టాండర్డ్ స్కాన్స్ డెఫినెట్లీ వి నీడ్ ఫర్ ఏ ప్రెగ్నెన్సీ లేడీ? సో ఏ త్రైమాసికంలో ఏ టెస్టులు చేయించుకోవడం అది అత్యవసరము, చేయించుకుంటే బాగుంటుందని ఒక ఎక్స్పర్ట్గా మీరు సూచిస్తారు? తప్పకుండా అండి. మనం ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే ఇంకా పుట్టని బేబీ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గైడ్లైన్స్ ప్రకారం మాట్లాడితే కనీసం ఒక్కొక్క ట్రైమిస్టర్కి ఒక్కొక్క స్కాన్, అంటే మొదటి ట్రైమిస్టర్లో ఒకటి, రెండో ట్రైమిస్టర్లో, మిడ్ ట్రైమిస్టర్లో ఒకటి, థర్డ్ ట్రైమిస్టర్లో ఒకటి. అండ్ ఒక్కొక్క ట్రైమిస్టర్లో మేము బేబీని చూసే విధానంలో తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రైమిస్టర్లో మేము చూసేది ఏంటి అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఐడియల్లీ 11 నుంచి 13 వారాల లోపల స్కాన్ చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్ ద వెరీ ఎంతూజియాస్టిక్. సో వన్స్ ద విమెన్ మిస్సెస్ పీరియడ్, వెంటనే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో చేసుకునే అవకాశాలు వచ్చేసాయి. అయిపోగానే దే వాంట్ టు సీ ద బేబీ. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. గైడ్ లైన్స్ కూడా దాన్ని అలో చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా మనం చూసేది ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, గర్భసంచి బయట వచ్చిందా అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. గర్భసంచి బయట వస్తే కనుక దట్ ఈజ్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఇదివరకు ఏంటంటే అది ట్యూబ్ కామనెస్ట్ థింగ్. సో ట్యూబ్లో నుంచి గర్భసంచికి రాకుండానే ఇంప్లాంటేషన్ అంటే బేబీ ఏర్పడటం అనేది ట్యూబ్లో అతుక్కుపోవచ్చు. అది ట్యూబ్ కొంతవరకే బేబీని ఎంకరేజ్ చేస్తుంది. న్యాచురల్లీ యూట్రస్ బెలూన్లో ఉంది కాబట్టి పెరుగుతూ ఉంటుంది. చిన్న ట్యూబ్లో బేబీ కనుక ఇంప్లాంట్ అయితే దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అది ఇదివరకు మేము ఎంబీబీఎస్ చేసే రోజుల్లో ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ, షాక్, కొలాప్స్లో విమెన్ తీసుకొచ్చేదాకా తెలిసేది కాదు. బికాస్ స్కాన్ వాజ్ నాట్ వెరీ పాపులర్ దోస్ డేస్. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఈవెన్ గైడ్ లైన్స్ ఆర్ ఆల్సో రికమెండింగ్ అరౌండ్ 7 to 8 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం స్కాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సింగిల్ గోతో అది యూట్రస్లో ఉందా, బేబీ ఉందా, అండ్ బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది 8 weeks కల్లా చెప్పచ్చు. చాలా యాక్యురేట్గా ఈ బేబీ సైజ్ నుంచి డెలివరీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది రీసెంట్గా వచ్చిన గైడ్ లైన్. అదర్వైజ్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఏంటంటే 11 నుంచి 13 వారాల లోపల స్కాన్ చేయడం అనేది స్టాండర్డ్ ఆఫ్ కేర్. దీంట్లో అగైన్ మేము చూసేవి కొన్ని పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఇఫ్ నాట్ డన్ ప్రీవియస్లీ, అండ్ ట్విన్స్ ఉన్నారా, ఒక బేబీ ఉందా అనేది చూస్తాము. బేబీ వైబిలిటీ అంటే హార్ట్ బీట్ ఉందా లేదా, బేబీ సైజ్, క్రౌన్ రంప్ లెంత్ అంటాం, అంటే లాంగెస్ట్ లెంత్ ఆఫ్ ది బేబీని మెజర్ చేసి దాని నుంచి ఈవిడికి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మనం గెస్ చేయొచ్చు. ఇది కాకుండా బేబీలో బర్త్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే తల బాగా ఫామ్ అయిందా, 4 కాళ్ళు చేతులు అంతా బాగున్నాయా, హార్ట్లో ఏమన్నా హోల్ ఉందా, ఇవి అన్నీ తెలియవు అప్పుడే. బికాస్ ద బేబీ సైజ్ ఈస్ మ్యాక్సిమం 45 millimeters to 84 millimeters, అంటే 2-2.5 inches. ఇంత బేబీలో టెక్నాలజీ బాగుంది కాబట్టి మనం కొంతవరకు కనుక్కోవచ్చు. అండ్ డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ అనేది కూడా ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్లో చేసే బెస్ట్ ప్రక్రియ అనమాట. బేబీ ఫార్మేషన్ అంతా బాగున్నప్పుడు బేబీ మెడ వెనకాల ఉన్న స్కిన్ని, అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటాము, చర్మం యొక్క థిక్నెస్ మెజర్ చేసి దాని నుంచి బేబీకి వచ్చే అవకాశం ఉందా డౌన్ సిండ్రోమ్ లేదా అనేది కనుక్కోవటం. మేబీ ఒక 30-40 years ago 35 సంవత్సరాలు దాటిన విమెన్కి మాత్రమే ఇది ఆఫర్ చేసేవాళ్ళు. బట్ అది కరెక్ట్ సైంటిఫిక్ పద్ధతి కాదు. ఎవ్రీ విమెన్ ఈజ్ అట్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ అ డౌన్ సిండ్రోమ్ చైల్డ్.
అందుకని ప్రతి విమెన్ కూడా 11 to 13 వీక్స్ స్కాన్ చేసుకోవాలి, బికాస్ ద ఇన్ఫర్మేషన్ వి గెట్ ఈస్ ఎనార్మస్. దీన్ని అసలు మిస్ చేయకూడదు. అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో వచ్చేసరికి ఫస్ట్ ట్రైమిస్టర్లో అవ్వకపోతే కనుక ఇందాక చెప్పిన అంశాలన్నీ చూస్తాం. దాంతోపాటు బర్త్ డిఫెక్ట్స్ని ఇప్పుడు బాగా కనుక్కోవచ్చు. బికాజ్ ఇప్పుడు బేబీ వచ్చేసి ఒక అరచేతి అంత ఉంటుంది, ఒక చిన్న ఫింగర్ నుంచి ఇంత అరచేతి వరకు పెరిగింది. అండ్ విత్ ఇంక్రీజింగ్ టెక్నాలజీ వీ కెన్ ఐడెంటిఫై ఇట్ బెటర్. ఓకే. ఆల్మోస్ట్ 70 to 80 abnormalities, birth defects can be identified confidently in this. And third trimester-కి వచ్చేసరికి గ్రోత్. సో దట్ ఈస్ మోర్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ బర్త్. ఎందుకంటే మనం ఇంకా క్లోజ్ టు డెలివరీ టైం వచ్చేసేసాం. సో బేబీ సైజ్ ఎట్లా ఉంది, బేబీ పొజిషన్ ఎట్లా ఉంది, బేబీ యూట్రస్ వచ్చేసరికి బెలూన్ లాగా ఉంటుంది కాబట్టి తల కిందకు ఉంటే కెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటాము. ఇట్ ఫెసిలిటేట్స్ నార్మల్ బర్త్. సో తల కిందకుందా లేదంటే ఎదురుకాళ్ళతో ఉందా అదొకటి చూస్తాం. మాయ పొజిషన్ ఎక్కడుంది, అంబిలికల్ కార్డ్ కరెక్ట్గా అటాచ్ అయిందా, లేకపోతే ద్వారం దగ్గర ఏదైనా రక్తనాళాలు వెళ్తున్నాయా, బికాస్ దట్ కిల్స్ ద బేబీ. అండ్ ఉమ్మనీరు ఎట్లా ఉంది, అండ్ బేబీ వెయిట్ ఎట్లా ఉంది, ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ అంటాం. దీంతో పాటు డాప్లర్ ఫ్లో స్టడీస్లో బేబీకి ఆక్సిజన్ కరెక్ట్గా అందుతుందా లేదా అనేది కూడా చూస్తాం అనమాట. దిస్ ఈస్ డన్ ఇన్ ద థర్డ్ ట్రైమిస్టర్. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ గైడ్ లైన్స్. బట్ కన్సిడరింగ్ వాస్ట్ the population of India, unfortunately, if medical technology is not penetrating into the interior, at least one scan, ideally around 20 week scan is mandatory. Because నేను ఇందాక చెప్పినవన్నీ కూడా ట్రయాజ్ దాంట్లోనే చేయొచ్చు. సింగిల్ స్కాన్ ఇఫ్ ఐ am asked to push and then answer, it's 20 weeks scan in the pregnancy. This gives lot of information about first as well as థర్డ్ ట్రైమిస్టర్స్ స్కాన్స్ ఆల్సో. ఇప్పుడు ఫీటల్కి మనం ఈసీజీ లాంటిది చేస్తాం మేడం. ఎప్పుడు ఏ వయసులో చేస్తారు అది యాక్చువల్గా? ఫీటస్కి ఈసీజీ కాదండి, బహుశా మీరు అడిగిన క్వశ్చన్ నాన్ స్ట్రెస్ టెస్ట్ ఆర్ సిటీజీ. కార్డియోగ్రఫీ అని చెప్పేసి. ఎకో కార్డియోగ్రఫీ ఇస్ డిఫరెంట్. ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీ అంటే మనకు వచ్చింది ఏంటంటే మేడం క్వెరీ, సో అందరూ యాక్చువల్గా టిఫా స్కాన్ చేయించి అంతా బాగుందని అనుకుంటారు. బట్ ఏదైతే ఇప్పుడు ఈ ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీ టెస్ట్ అనేది చేయిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను చదివాను. ఈజ్ ఇట్ ట్రూ అని? ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీ అంటే అడల్ట్కి చేసినట్టుగా ఫీటల్ హార్ట్కి స్పెసిఫైడ్ స్కానింగ్ టెక్నిక్. సో ఈ దీంట్లో ఏమవుతుంది అంటే మనందరికీ తెలుసు, హార్ట్ అంటే 4 గదులు ఉంటాయి, 2 కవాటాలు ఉంటాయి, 2 ట్యూబ్స్ వస్తాయి, వాటికి 2 వాల్వ్స్ ఉంటాయి. సో ఇవన్నీ స్ట్రక్చర్స్ కరెక్ట్గా ఏర్పడ్డాయా లేదా అనేది టిఫా స్కాన్లోనే స్టాండర్డ్ గైడ్ లైన్స్లో ఉంటుంది. అట్లా కాకుండా ఎకో కార్డియోగ్రఫీ ఎట్లా చేస్తామంటే కొన్ని హై రిస్క్ కేసెస్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విమెన్కి ప్రీవియస్ బేబీ విత్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్, ఆమెకి ఇదివరకు బేబీకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది. అప్పుడు ఏంటంటే ఈ స్టాండర్డ్గా మనం చూసే 5 planes అప్రోచ్ సరిపోదు, ఇంకా డీటెయిల్స్ కావాలన్నమాట. అలాంటి వాళ్ళకి చేస్తాం. లేదంటే విమెన్ విత్ డయాబెటీస్ ఆల్రెడీ, సో తను షీ కన్సీవ్డ్, షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయి లేదంటే అన్కంట్రోల్డ్ ఉన్నాయి, అట్లాంటప్పుడు కూడా 20 weeks టిఫా స్కాన్ చేస్తాం. బేబీ ఇంకొంచెం పెరిగిన తర్వాత అదే సిట్టింగ్లో చేయొచ్చు, లేదంటే అరౌండ్ 22 weeks డెఫినెట్లీ వీ కెన్ డూ ద ఎకో కార్డియోగ్రఫీ. ఇది ఓన్లీ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది అన్బోర్న్ బేబీ. సో ఐడియల్లీ స్పెసిఫిక్ ఇప్పుడు రొమాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, SLE అని కానీ, లేదంటే వీళ్ళలో ఏంటి అంటే గదులన్నీ బాగానే ఏర్పడతాయి కానీ రిథంలో డిస్టర్బెన్స్ రావచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ కంజెనిటల్ హార్ట్ బ్లాక్. అంటే బేబీ పుట్టక ముందర ది హార్ట్ రేటు 110 నుంచి ఆల్మోస్ట్ 160 వరకు నార్మల్. ఒక్కొక్కసారి హార్ట్ రేట్ 200 దాకా వెళ్ళచ్చు. లేకపోతే ఇట్లా రొమాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, జోగ్రన్ సిండ్రోమ్ అట్లాంటివి అంటాం అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే బేబీ హార్ట్ బీట్ చాలా డ్రాప్ అయిపోవచ్చు. ఇట్ మే డ్రాప్ డౌన్ టు 90 or 40 సంథింగ్ లైక్ దట్. 40 ఉన్నప్పుడు హార్ట్ ఎఫెక్టివ్గా పంప్ చేయలేకపోతుంది కాబట్టి బేబీకి ఒంటి నిండా నీరు వస్తుంది అనమాట. ఇట్స్ లైక్ హార్ట్ ఫెయిల్యూర్. దీన్ని హైడ్రాప్స్ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే మనం హైడ్రాప్స్ రాకుండానే ముందరే కనుక్కోవచ్చు. దానికి పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ తోటి మనం టీమ్ వర్క్ అప్ చేసి ప్రివెంట్ కూడా చేయొచ్చు కొంతవరకు. సో ఇలాగ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎకో కార్డియోగ్రఫీ ఈజ్ మ్యాండేటరీ. మిగిలిన వాళ్ళకి టిఫా స్కాన్లోనే మోస్ట్ ఆఫ్ ది ప్లేన్స్ అన్ని చూసేస్తామండి. పుట్టుకతో ఏదైతే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయో అవి అప్పుడు బయటపడట్లేదు చాలామందికి. కొంతమందికి 10 సంవత్సరాలకి, కొంతమందికి ఈ మధ్య పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు కూడా ASD సమస్య ఉందమ్మా, ఇది పుట్టుకతోనే వచ్చిందని చెప్పేసి వైద్యం చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఏదైతే ఈ ఎకో కార్డియోగ్రఫీ దాంట్లో ఉంటుంది, సో అటువంటి వాటిని మనకి చెక్ పెట్టవచ్చా? సో మనం అంటే శిశువు ఉన్నప్పుడే అంటే మన పూర్తి స్థాయిలో
గుండె సంబంధించి పూర్తి చెక్ లిస్ట్ ఇక 100% పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పడానికి ఇప్పుడున్న శాస్త్రంతో ఎంతవరకు వీలవుతుంది? నథింగ్ ఇన్ లైఫ్ ఈస్ 100% గ్యారంటీ. ఓకే, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ మూమెంట్ వీ డూ నాట్ నో. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ 100% గ్యారంటీ. ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది, మెడికల్ సైన్స్ డెవలప్ అవుతుంది, ట్రైనింగ్ డెవలప్ అవుతుంది. సో ద వే వీ లుక్ ఎట్ ద అన్బోర్న్ ఫీటస్ ఆల్సో ఈస్ చేంజింగ్ అలాట్. చాలా ఒక 10 years క్రితం వరకు 4 chamber వ్యూ అంటే ఓన్లీ హార్ట్లో ఉన్న 4 గదులు చూస్తే చాలు అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే నో 4 గదులు చూడటం సరిపోదు, దాంతోపాటు వాటి నుంచి వచ్చే మేజర్ పైప్స్ని కూడా చూడాలి. అంటే శుద్ధ రక్తాన్ని చెడు రక్తాన్ని తీసుకెళ్లే పైప్స్ని కూడా చూడాలి. అది మ్యాండేటరీ ఇప్పుడు. సో ఇట్లా చేంజ్ అయిందనమాట. ఇది చేంజ్ అవ్వటం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఈవెన్ బిఫోర్ బర్త్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, echocardiography is not the answer for everything. It has its own limitations. We have to understand we are seeing the heart of which is beating of a baby who is moving, and this is inside the mother's womb, and she also has multiple layers of fat, skin, etc. So it is a technique. It has its own limitations. So a very small VSD which is less than 2 millimeters cannot be seen on the ultrasound even before birth. అండ్ ఏఎస్డి అనేది 2 ఏట్రియా పైన ఉన్న చిన్న చేంబర్స్ మధ్య ఉండే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. ఇది సెప్టల్ డిఫెక్ట్ కాదు, ఫొరామెన్ ఓవేలే అని చెప్పి అది ఓపెనే ఉంటుంది. సో బేబీ మదర్ వూమ్లో ఉన్నంతకాలం అది ఓపెనే ఉండాలి. బేబీ పుట్టిన తర్వాత మాత్రమే అది క్లోజ్ అవుతుంది అనమాట. ఇంకొకటి కూడా పీడిఏ అని ఉంది. సో పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసస్. ఈ 2 ఏంటంటే చేంబర్స్, ది వెజల్స్ బేబీ పుట్టిన తర్వాత క్లోజ్ అవుతాయి. దే కెనాట్ బి ఐడెంటిఫైడ్ బిఫోర్ బర్త్. So echocardiography, it can screen 60 to 70% in expert hands, whereas it is not 100% sure. And some of the defects or some of the entities are identified after the baby is born. సో అంటే ఇప్పుడు గుండె సంబంధిత పక్కన పెడితే మేడం, ఇంకోటి ఇప్పుడు సాధారణంగా మానసికంగా ఎదగపోవడం ఉన్నది కదా, సో అది ఎలా బయటపడుతుంది? ఎందుకంటే మానసికంగా ఎదగని బిడ్డ పుడితే అది ఒక రకంగా శాపంగా మారుతుంది తల్లిదండ్రులకు. సో అది మనం ఇప్పుడున్న టెక్నాలజీతోని సో ఎంతవరకు మనం కనుగొనే అవకాశం ఉంది? సో ఎప్పుడు దాన్ని తొలగించడం ఐడియల్ యాక్చువల్గా గర్భాన్ని? యాక్చువల్లీ గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే ఆర్ లో ఐక్యూ ఆర్ మానసికంగా ఎదగపోవటం అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ చంక్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనం ఫీవర్ అనగానే చిన్నప్పుడు మలేరియా అనుకునేవాళ్ళం. మేము పుట్టక ముందర ఇంకా టీబీ అనుకునేవాళ్ళేమో, తర్వాత మలేరియా మా మెడికల్ స్కూలింగ్ అప్పుడంతా. ఇప్పుడు కోవిడ్. సో ఫీవర్ ఈజ్ అన్ ఎంటిటీ. అది ఏంటి అనేది మనం డివైడ్ చేసుకొని ఆ పర్టికులర్ దానికే మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అట్లా గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే ఆర్ లో ఐక్యూ ఆర్ ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్, పేర్లు ఏవైనా కూడా ఉండొచ్చు. వీటన్నిటికీ ఏంటంటే 1,000,000 కారణాలు ఉంటాయి. ఆ కారణం తెలిస్తే మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో పుట్టక ముందర ఐడెంటిఫై చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్ఫార్చునేట్లీ దో ఫస్ట్ బేబీ ఎఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు కపుల్ దే కమ్ ఫర్ ద కౌన్సిలింగ్స్. We will evaluate the first child, we will come to a reason, and then we will from those tests what can be done in the current pregnancy we will tell. పోతే ఏంటంటే డౌన్ సిండ్రోమ్ అనేది చాలా కామన్ స్క్రీనింగ్ అయిపోయింది, 1 in 800. సో దాని ఇన్సిడెన్స్, సో ఇట్ క్యాన్ బి టు సమ్ ఎక్స్టెంట్ ఐడెంటిఫైడ్ విత్ స్కాన్ యాజ్ వెల్ యాజ్ ద బ్లడ్ టెస్ట్. ఇంకా బ్రెయిన్లో వచ్చే డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎన్టీ స్కాన్, అనామలీ స్కాన్ చాలా బాగా ఉన్నప్పుడు కూడా అన్ఫార్చునేట్లీ 3rd trimester హైడ్రోకెఫలిక్ అనిపించవచ్చు. సో అంటే ఏంటంటే బ్రెయిన్లో అంతా నీరు, ఇట్లాంటిది ఏదైనా ఉండొచ్చు. ఇలాంటివి ప్రెగ్నెన్సీ అందుకనే ఇట్ ఈస్ ఎ కంటిన్యూయం. కన్సీవ్ అయినప్పుడు 8 weeks నుంచి 38-40 weeks వరకు ఇట్ ఈస్ ఏ లాంగ్ జర్నీ. ఈ జర్నీలో ఏమేమి జరుగుతాయి అనేది మనం ఎవ్రీ విమెన్ తోటి వీ హ్యావ్ టు ట్రావెల్ దట్ జర్నీ, దెన్ వీ విల్ అండర్స్టాండ్. సో డాక్టర్ గారు, అంటే మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్లో 3,000కు పైగా కవలలను మీరు బర్త్ చేయించారు. సో 100కు పైగా ట్రిప్లెక్స్. యాక్చువల్గా కవలలకే పెద్ద సమస్య అనుకుంటే, ఇప్పుడు ట్రిప్లెక్స్ అనుకుంటే ఎట్లా వస్తుంది? ఇంకా మీరు అంతకన్నా ఎక్కువ నలుగురు కూడా ఎప్పుడైనా అయ్యిందా మేడం? అంటే మీ ఎక్స్పీరియన్స్లో దాని గురించి. నలుగురు గురించి ఈజ్ ఎస్, ఐ హ్యావ్ సీన్ 3 women క్యారింగ్ దట్. ట్రిప్లెట్స్ 100+ కన్నా చాలా. నలుగురికి బర్త్ చేయించారా మేడం? సిజేరియన్ అయింది, తర్వాత బేబీస్ అందరు హెల్దీయా? నలుగురు 2 cases హెల్దీ అండి. బట్ ఇలాంటి వాళ్ళని అంటే చాలాసార్లు మిస్క్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది.
సో యాజ్ ద నెంబర్ ఆఫ్ బేబీస్ ఇంక్రీజ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ తక్కువ అయిపోతుంది, అంటే ప్రీటర్మ్ బర్త్ ఎక్కువ అయిపోతుంది. ఆల్సో బేబీస్ వెయిట్స్ చాలా తక్కువ అయిపోతాయి. సో 2 మేజర్ ఛాలెంజెస్. సో సింగిల్టన్తో చూస్తే కనుక ఆల్మోస్ట్ 38 to 40 వీక్స్, అండ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం బేబీ వెయిట్ 2.5 to 2.8 కిలోస్ నార్మ్. వెరస్ ట్విన్స్ ఉంటే కనుక 37 to 38 వీక్స్, అంటే ఒక వీక్ బిఫోరే మనం వాళ్ళని వీ హ్యావ్ టు డెలివర్ దెమ్, వీ హ్యావ్ టు బర్త్ దెమ్ either by normal or cesarean, that is a different story. But cut off is 37 to 38, అంటే ఇచ్చిన డేట్ కన్నా 3 వారాల ముందర డెలివరీ చేయాలి. బికాస్ మదర్ అంతకన్నా తను హ్యాండిల్ చేయలేదు, కాంప్లికేషన్స్ స్టిల్ బర్త్స్ ఎక్కువ అయిపోతాయి అనమాట. వెరస్ ట్రిప్లెట్స్కి వచ్చేసరికి 34, 35 వారాల కల్లా కంపల్సరీ సిజేరియన్ సెక్షన్. అండ్ బేబీస్ వెయిట్ తక్కువ ఉంటుంది, వాళ్ళు దే మే రీచ్ ఓన్లీ 2 kgs. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ దే రీచ్ 2 kgs. 34 వీక్స్ అంటే 1.8 to 2 kgs వరకు ఉంటారు. సో దీస్ బేబీస్ విల్ హ్యావ్ NICU స్టే ఆల్మోస్ట్ 2 to 3 వీక్స్, ఈవెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. బట్ ఇమాజిన్ ఇఫ్ షీ బర్త్స్ ఎట్ 26 వీక్స్, NICU స్టే వచ్చేసరికి అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నిక్కులో పెట్టడానికి ఆల్మోస్ట్ 6 to 8 వీక్స్. మరి అంతే కదా, ఆ 2-3 నెలలు బేబీస్ గర్భంలో ఉండాలి. మన NICUలో ఆ అట్మాస్ఫియర్ మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ బేబీస్ పెరిగే కొద్దీ తొందరగా డెలివరీ అయిపోతుంది, చిన్న బేబీస్ పుట్టే అవకాశం ఉంటుంది. అది కపుల్ అర్థం చేసుకోవాలి. సాధారణంగా మనకు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు, అంటే ఈ మధ్య మన ఒక వార్త అంటే తండ్రి వచ్చి ముద్దు పెడితే బేబీ నవ్వింది అని ఒక ఫోటో బయటకు వచ్చింది. అంటే యాక్చువల్గా తల్లి గర్భంలో ఉన్న శిశువు తల్లి లేదా అంటే బయట ఉన్న నుంచి ఏమైనా నేర్చుకోగలుగుతాడు. ఎందుకంటే మనం అభిమన్యుడి గురించి మనం చదువుకుంటాము, సో పద్మవ్యూహం గురించి నేర్చుకున్నాడని చెప్పేసి. అట్లా యాక్చువల్గా మీరు తల్లికి ఎలాంటి సూచనలు ఇస్తారు ఆమె గర్భంలో ఉన్నప్పుడు, మెంటల్ వెల్బీయింగ్ ఆఫ్ ది ఫీటస్ కావచ్చు, సో ఆమె వెల్బీయింగ్ కోసం కావచ్చు, సో కొద్దిగా వివరిస్తారు? షూర్, థ్యాంక్ యూ. ఇట్స్ అ వెరీ జనరలైజ్డ్ బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Pregnancy అనేది is very special occasion, isn't it? You are born, you are grown up, you did your career, and then you are married to your beloved person, and then both of you started your travel, and then you are going to have a little one of your own. So it is a wonderful time. So rather than going through anxieties, because some couples scan అయిపోయిన తర్వాత, is there anything for me to worry? Well, my question is that why do you need to worry? Because vast majority of the cases అంత బాగుంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి మనం ముందరికి వెళ్ళాలి. ఇంకపోతే ఏంటి అంటే, మీరు చెప్పినట్టుగా అభిమన్యుడు, ప్రహ్లాదుడు, వీటన్నిటికీ సైంటిఫిక్ బేసిస్ ఉంది. 16 వీక్స్ నుంచి అంటే 4వ నెల నుంచి బేబీస్ కెన్ లిజన్, దే కెన్ హియర్ ఇన్సైడ్. ఆడిటరీ అంటే చెవులకి సంబంధించి వినికిడికి సంబంధించింది వస్తుంది. అండ్ 6th month తర్వాత దే కెన్ టు సమ్ ఎక్స్టెంట్ అండర్స్టాండ్ ఆల్సో. బట్ 28 వీక్స్ ఆన్వర్డ్స్ అంటే 7th month వచ్చిన తర్వాత దే కెన్ రెస్పాండ్. సో దట్స్ వై ఐ కీప్ టెలింగ్ కపుల్స్, స్టార్ట్ టాకింగ్ టు యువర్ బేబీ, స్టార్ట్ టాకింగ్ టు యువర్ బేబీ. దే కెన్ అట్లీస్ట్, పీపుల్ సే దట్ దే కెన్ హియర్ మదర్స్ వాయిస్ అండ్ దెన్ పర్హాప్స్ ఫాదర్స్ వాయిస్. అండ్ చాలామంది విమెన్ ఏం చెప్తారంటే, మ్యామ్ నేను చూస్తున్నప్పుడు బేబీ తిరుగుతుంది, బట్ మై హస్బెండ్ వచ్చి చేయబెట్టు కానీ బేబీ క్వైట్ అయిపోయింది. సో ఐ సే దట్ వెల్, వీఆర్ ఆల్ బ్రాటప్ లైక్ దట్. ఇంట్లో అమ్మతో ఉన్నప్పుడు చాలా హడావుడి గందరగోళం అల్లరి చేస్తాము, వెరాజ్ ఫాదర్ రాగానే ఎక్కడ దొంగలు అక్కడ గప్చిప్. సో అదే టైప్స్లో మీ బేబీ కూడా బిహేవ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ స్పెషల్ అకేషన్. దెర్ కెన్ బి రిస్క్ ఫ్యాక్టర్స్, దెర్ కెన్ బి అప్స్ అండ్ డౌన్స్, బట్ హ్యావింగ్ సెడ్ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ హ్యాపీనెస్ and carry it with pride and then joy. Then things will be all right. There are medical people, this is all natural phenomenon, right? Whereas there are medical people to intervene if required. Our job is like, to watch her and baby. But we should not be interfering with if everything is going very well. సో అంటే మేడం, ఇప్పుడు దీనికి సంబంధించిన అపోహలకు సంబంధించి కొన్ని మాట్లాడదాం మేడం. యాక్చువల్గా అంటే మనకు కొంతమంది ఏమంటారంటే, అల్ట్రాసౌండ్ స్కాన్లు ఎక్కువ అయితే ఆ వేడి రేడియేషన్ వల్ల బిడ్డలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని కొంతమంది అనుకుంటారు యాక్చువల్గా. సో అంటే ఇది మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా? ఇది అయిపోయిన అపోహనేనా స్టిల్? దిస్ ఈజ్ అన్ ఆన్గోయింగ్ క్వశ్చన్, ఆన్గోయింగ్ ఛాలెంజ్. ఇందాక చెప్పినట్టుగా 3 లేకపోతే 4 స్కాన్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ వాట్ వీఆర్ యూజింగ్ ఈజ్ అల్ట్రాసౌండ్ వేవ్స్. అంటే మనం వినలేని శబ్ద తరంగాలనే మనం ఆ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ గామా రేస్, ఇట్ ఈస్ నాట్ రేడియేషన్. సో అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఆర్ వెరీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ.
ఇన్ఫ్యాక్ట్ నాట్ గోయింగ్ టు స్కాన్ ఈజ్ అన్సేఫ్ ఫర్ మీ బికాస్ వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ టు ద ఫీటస్ ఇజంట్ ఇట్. సో స్కాన్స్ అనేవి చాలా సేఫ్ అండి. Having said that, there are special occasions where we need to, in high-risk pregnancies, we need to do scans on a weekly basis or sometimes even daily basis also. All right, but important thing ఏంటంటే they are safe. High-risk pregnancy లో నేను అల్ట్రాసౌండ్ స్కాన్ ఉపయోగించకపోతే it is a danger because I am using the scan for a medical purpose to plan her birth in the correct optimum time. This is important. MRI also can be done in pregnancy. We don't do it routinely. స్కాన్లో మాకు ఏదైనా డౌట్ వచ్చి ఫర్దర్ ఇన్పుట్ కావాలి అంటే కనుక అప్పుడు ఎంఆర్ఐ చేయించాం. వెరస్ సిటీ స్కాన్ ఈజ్ నాట్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో టు ద ఎవిడెన్స్ బేస్డ్ నౌ వీ నీడ్ టు అవాయిడ్ సిటీ స్కాన్స్. సో ఇంకొకటి అపోహ ఏంటంటే మేడం, అంటే సాధారణంగా గర్భిణీగా ఉన్నప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం పడుతూ ఉంటాయి. సో అప్పుడు కొంతమంది కొన్ని ఇళ్లలో ఓ రకంగా గర్భిణులు బంధించినట్టు చేస్తారు. యాక్చువల్గా నువ్వు పడుకో, చేతి గదులకు ఏలు గదులుతుంది, నువ్వు కూరగాయలు కోయొద్దు, ఇటువంటివి ఉంటాయి. యాక్చువల్గా లేదు నువ్వు అది చేస్తే పెదాలు పగిలి పిల్లలు పుడతారని లేదా ఇటువంటి మొర్రి వస్తుందని ఇవన్నీ అంటారు. యాక్చువల్గా అసలు అంటే ఇందులో వాస్తవం ఉందా? అసలు ఈ చంద్రగ్రహణానికి సూర్యగ్రహణానికి గర్భిణీ ఆరోగ్యానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? అదేం లేదండి. చాలా మంచి క్వశ్చన్, వెరీ వెరీ కామన్ క్వశ్చన్. బికాజ్ ఎక్లిప్స్ వచ్చినప్పుడల్లా కూడా ద ప్రెగ్నెంట్ లేడీ ఈజ్ ఫోర్స్ టు బీ ఆన్ బెడ్ అండ్ దెన్ యూ షుడ్ నాట్ చేంజ్ పొజిషన్, యూ షుడ్ నాట్ మూవ్, అండ్ దెన్ తలలో ఏమి ఇట్లా చేసుకోకూడదు, ఇచ్చింగ్ ఏదైనా వచ్చినా కూడా చేయకూడదు. ఇవన్నీ చాలా పెద్ద అపోహ. యాక్చువల్లీ క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అనేది వన్ ఆఫ్ ది కామన్ బర్త్ డిఫెక్ట్స్. దానికి రీజన్స్ వేరే ఉంటాయి. అది మల్టిపుల్ బర్త్ డిఫెక్ట్స్తో పాటు ఒక ప్రాబ్లమా లేదంటే ఓన్లీ క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ మాత్రమే ఉందా అనేది. అయితే దీని మిస్నామర్ ఏంటంటే దీన్ని తెలుగులో గ్రహణశూల అంటారు. సో ఆ గ్రహణశూలని ఇక్కడ గ్రహణానికి రెండింటిని కలిపేసి ఆ గ్రహణం వల్లనే ఇది గ్రహణశూల వచ్చింది అని చెప్పి వాడుకలోకి వచ్చింది. దాని వెనకాల సైంటిఫిక్ బేసిస్ అనేది లేదు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 8th month 9th month లేడీస్ ఆల్సో విల్ బి పుట్ ఆన్ బెడ్. అప్పటికి అసలు బేబీ ఫార్మేషన్లో ఛాలెంజ్ ఏంటంటే 8 వారాల కల్లా బేబీలో అవయవాలన్నీ ఏర్పడిపోతాయి. మనం చూడలేం. మనం 12 వారాలకి కొన్ని చూడొచ్చు, 20 వారాలకు కొన్ని చూడొచ్చు, అండ్ ఆల్సో 36 weeksకి ఇంకొన్ని కనిపించవచ్చు ఏది స్కాన్లో. పుట్టిన తర్వాత కూడా కొన్ని సర్ప్రైజెస్ అన్ఫార్చునేట్లీ ఉండొచ్చు. సో గ్రహణశూల అనేది గామా రేడియేషన్కి మనం డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్కడో అమెరికాలో ఎక్లిప్స్ ఉన్నప్పుడు ఇండియాలో ఒక కార్నర్లో ఒక హౌస్లో ఒక విమెన్ని వీ షుడ్ నాట్ బి పుషింగ్ హర్ ఆన్ టు బెడ్. That too, when organ formation is all complete. So if a woman directly gets exposed to gamma radiation 6 weeks pregnancy, then there can be problem. But 6 weeks pregnancy ante women ki pregnant ani kuda teliyadu. Pregnancy is not confirmed. 8 weeks aithe gaani manam kachithanga cheppalem annamata. So grahana sula ane perni grahanam toti link cheyaddu. Both are different. We can disconnect and say that they are not related. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో మేడం, ఇప్పుడు సాధారణంగా ఈ జీన్ ఎడిటింగ్ అనే మాట వింటున్నాము. సో ఫర్ సపోజ్ అంటే భార్య లేదా భర్తకు ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు సో మనం పుట్టబోయే గుడ్డలో అటువంటి లోపాలు లేకుండా సరిచేసే అవకాశము వస్తుంది అన్న ప్రిడిక్షన్ ఉంది యాక్చువల్గా. సో అంటే ఇది జరిగే అవకాశం ఉందా? సో జీన్ ఎడిటింగ్ మీద మీ అభిప్రాయం? జీన్ థెరపీ, ఎస్, జెనెటిక్స్ ఈజ్ ఇవాల్వింగ్ ఎ లాట్. టెక్నాలజీ ఎట్లా ఇవాల్వ్ అవుతుందో మోర్ అండ్ మోర్ అవుతుంది. దాని ఫ్లిప్ సైడ్ ఏంటంటే సమ్ కపుల్స్ మే వాంట్ ఎ డిజైనర్ బేబీస్. See, my baby is going to be like me or my husband, a combination of both. But we can't be expecting something very different, isn't it? So జెనెటిక్స్లో జీన్ థెరపీ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్సింగ్ ఫ్రంట్లో ఉంది. కొన్ని SMA కొన్ని అట్లాంటి కండిషన్స్లో ఇట్ ఈస్ గివింగ్ సక్సెసెస్ అని చెప్పి ఇవన్నీ రీసెర్చ్ పబ్లికేషన్స్లో ఉన్నాయి. దాన్ని ఏదైనా కూడా రీసెర్చ్ ఏంటంటే అది ప్రూవ్ అయ్యి అప్పుడు క్లినికల్గా మనకి రావాలి. అంతేగాని రీసెర్చ్లో ఉన్నదాన్ని మనం ఇప్పుడే అప్లై చేసేకూడదు. సో ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ ఇన్ డిఫరెంట్ ట్రయల్స్ అండ్ వన్ సక్సెస్ఫుల్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ నాట్ డేంజరస్ టు ద విమెన్ ఆర్ హర్ బేబీ అన్నప్పుడు అది మనకి టేబుల్ మీదకి అంటే క్లినికల్ కోర్స్కి రావాలన్నమాట. ఇట్ ఈస్ అన్ అడ్వాన్సింగ్ ఫోర్ ఫ్రంట్
and then very exciting research publications are happening there. మేడం ఇంకొకటి ఏంటంటే సాధారణంగా ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 300 పైగా ఫీటల్ అటాప్సిస్ చేసినారు యాక్చువల్గా. సో యాక్చువల్గా గర్భంలోనే శిశువు పోవడం అనేది చాలామందికి బాధాకరమైన అంశమే. అయినప్పటికీ నెక్స్ట్ బిడ్డను ఆరోగ్యకరంగా కనడం కూడా అంతకన్నా ఇంపార్టెంట్ విషయం యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు మీరు ఈ అటాప్సీలు అంటే ఎన్ని చేశారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, దీని ద్వారా నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరే అవకాశం ఎంత మేరకు ఉంటుంది? అవునండి, I completely agree and I'm grateful to the parents who gave the babies for autopsies. It is a very emotional test and yes, devastating experiences ఉన్నప్పుడు baby unfortunately they lose the baby or birth defects ఉన్నప్పుడు. ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ కింద నేను మోర్ బర్త్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు చేసేదాన్ని అటాప్సీ. ఎందుకంటే బేబీ ఎందుకు చనిపోయింది అనేది కనుక్కోవడం కోసం మనకి పెథాలజిస్ట్ ఇన్పుట్ కూడా కావాల్సి ఉంటుంది. ప్లసెంటా అనేది ఒక ఆర్గన్, ఫీటల్ ఆర్గన్ దట్ హెల్ప్స్ ఇన్ ద ప్రాపర్ ఫుడ్ సప్లై అండ్ దెన్ గ్రోత్ ఆఫ్ ది బేబీ. సో బేబీకి ఏదైనా బాగాలేదు అంటే ప్లసెంటల్ ఎగ్జామినేషన్ కూడా ఇంపార్టెంట్. ఇటువంటి ది స్టిల్ బర్త్స్ని ఇవాల్యుయేట్ చేసేది పెథాలజిస్ట్. అయితే ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ కింద నాకేంటి అంటే అటాప్సీస్ ఎందుకు చేస్తామంటే ఇట్ ఈస్ కాల్డ్ సోనోపెథలాజికల్ కొరిలేషన్. అంటే నేను అల్ట్రాసౌండ్లో అనుకున్నది, అల్ట్రాసౌండ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ టెక్నిక్, ఇట్ ఈస్ నాట్ 100% పర్ఫెక్ట్. సో అల్ట్రాసౌండ్లో మనం అనుకున్నది నిజంగా బేబీలో అది ఉన్నదా, అదే దాంతోపాటు ఇంకేమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఈ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఎలాంటి జెనెటిక్ టెస్ట్ చేయాలి. అండ్ ఒక్కొక్కసారి చాలాసార్లు జెనెటిక్ టెస్ట్ ముందరే చేసేస్తాం. జెనెటిక్ టెస్ట్ కూడా ఏంటంటే గోడ మీద పిల్లిలాగా అంబిగ్యూస్ రిజల్ట్స్ ఇవ్వచ్చు, ఎస్ నో అనకుండా ఏమో వేరియన్స్ ఆఫ్ అన్నోన్ సిగ్నిఫికెన్స్ అంటాం, ఏమో అవ్వచ్చు కాకపోవచ్చు అనేది కూడా ఇవ్వచ్చు. అలా వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ జెనెటిక్స్తో కూర్చొని ఈ బేబీది పిక్చర్స్ అన్నీ చూసి ఇది ఇదే ఉందా, ఇది ఇదే ఉందా, ఇది కరెక్టే ఉందా, ఇది కొరిలేట్ చేసి ఆ అన్సర్టనిటీని కొంతవరకు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎస్, ఐ అగ్రీ, దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ ఏరియా ఇన్ ఫీటల్ మెడిసిన్. ఎమోషనల్ టర్మాయిల్ విల్ బి దేర్. But still, when we all studied medical students, first we started our career with anatomy and anatomy dissections. That's how it is done in a very very sacred manner. మేడం ఇప్పుడు ఈ పిల్లలు పుట్టకపోవడం ఏదైతే ఉందో దానికి స్త్రీతో పాటు పురుషుడు కారణమే. బట్ ఎక్కువ స్త్రీని నిందించడం అనేది సమాజంలో ఆనవాయితీగా వస్తుంది. సో సరే, కారణాలు ఏమైనా కానీ అసలు పిల్లలు పుట్టకపోవడం అనే ఏదైతే సమస్య ఉందో దానికి కారణాలు మీరు ఏదని భావిస్తున్నారు? సో మనం జడ్జి చేయడం కాదు కానీ సైంటిఫిక్గా శాస్త్రం ప్రకారము వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ ఏ ఫీమేల్ టు మ్యారీ అండ్ టు కన్సీవ్, సో దట్ అంటే ఇఫ్ పాసిబుల్ దే విల్ అరేంజ్, అంటే అట్లా నిర్మించుకోవడానికి లేదా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మా ఆలోచన. So actually the reproductive age group is maybe around 25 to 35. Ideally, planning a baby should happen around that time. ఇందాక చెప్పినట్టుగా టీనేజ్ ప్రెగ్నెన్సీస్, అడాలసెంట్ ప్రెగ్నెన్సీస్, ఇవన్నీ ఏంటంటే ఇంకా ఆ స్త్రీవే లేతగా ఉంది. సో ఇట్లాంటి టీనేజ్ ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ ప్రెగ్నెన్సీ అట్ ఆల్. ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ అనుకున్నాం అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ మోర్ దాన్ 35, బట్ 35 కన్నా 35 to 40 కూడా రీజనబుల్ గుడ్ అవుట్కమ్స్ ఉంటాయి. మోర్ దాన్ 40 years ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంటే డెఫినెట్లీ మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అవసరం ఉంటుంది. సో ఐడియల్ టైమ్, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఈస్ బిట్వీన్ 25 to 35. If they finish, that is better. But again, we are in a competitive world and I am not at all judgmental about the next generation. I told you, either the marriage or having a child is completely couple's individual choice. సో ఇంకొకటి మేడం, యాక్చువల్గా అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 3 దశాబ్దాలుగా ఉన్నారు. సో మీ దగ్గరికి వెళ్ళి సో ఎంతో వేల మంది మంచి ఆరోగ్యవంతమైన బిడ్డలు వచ్చారు. కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ కూడా ఉండి ఉంటాయి. సో అంటే ఓవరాల్గా అంటే మీ అనుభవంలో అంటే మీ వృత్తికి గౌరవం తెచ్చా అని చెప్పి మీరు భావించినవి కానీ, లేదా మీకు అత్యంత సంతృప్తినిచ్చిన కేసులు కానీ, సో అటువంటి 1 or 2 ఇన్సిడెంట్స్ని మాతో షేర్ చేసుకుంటారు. ఎవ్రీ ప్రెగ్నెన్సీ, యాజ్ ఐ సెడ్, ఈజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. నాకు చాలా సంతోషం ఇచ్చేది ఏంటి అంటే విమెన్ వెన్ షీ కమ్స్ ఫర్ హర్ ఫస్ట్ స్కాన్ అండ్ దెన్ ఐ డూ ద స్కాన్ అండ్ దెన్ ఐ షో హర్ బేబీ అండ్ దెన్ హార్ట్ బీట్, I really enjoy that time. So that is the happiest moment
I share that moment with the couples who come for care to me. Because that is a beautiful time, the journey started. So చాలా మంది నా పేరు అడిగి వెళ్తారు మళ్ళీ బేబీ హార్ట్ బీట్ చూసిన తర్వాత. అండ్ యాజ్ యూ సెడ్, ఓకే, 26-27 years service is not easy. There are many ups and downs. There are occasions when I am emotional and cried with the families when there is a mishap. Also, I enjoyed, birthing their babies. And then there are many women who reach out to me and say that, Doctor, రోజు పూజ చేసుకునేప్పుడు మిమ్మల్ని కూడా తలుచుకుంటున్నాం డాక్టర్. That's the most, as a human, there is a purpose of life. That's what I feel here. గర్భిణీలు అంటే ఆరోగ్యకరంగా గర్భిణీ అయిన స్త్రీలకి అంటే మీ ద్వారా ఇచ్చే సూచనలు, డూస్ అండ్ డోంట్ గురించి చెప్పి మన ఇంటర్వ్యూ ముగిద్దాం. Enjoy pregnancy. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఈ వారం ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మెట్ ప్లస్ 1 TV.